చేయండి సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. బాగా జరుపుకున్నారు దీపావళి. మనకి ఈ దీపావళి బోనంజా ఎర్లీ బర్డ్ ప్రోగ్రామ్ మనకి ఈ బొనంజాలోని దీపావళిలోనే రావడం మంచిదైంది. పండగల్లో కూడా ఆనందిస్తూ ఐడీలు వేస్తూ ఆ డాలర్స్ తీసుకుంటూ ఒక పక్క పటాసులు కాలుస్తూ చుచ్చుబుడ్లు కాలుస్తూ ఈ దీపావళి చాలా మందికి సరదాగా గడిచింది అనుకుంటున్నాను. ఏమంటారు నాయుడు గారు? హలో సార్, నా వాయిస్ వస్తుందా కాజా భాష గారు? సార్ వస్తుంది సార్, వస్తుంది సార్. మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. కంటిన్యూ. ఎనీహౌ దీపావళి అందరికి ఈ దీపావళి అన్ని దీపావళి కంటే ఈ సంవత్సరం జరిగిన దీపావళి చాలా ఎంజాయ్మెంట్ గా జరిగింది అనుకుంటున్నాను కాజా భాష గారు, విత్ యూ, మీతో సహా. అవును సార్, అవును సార్. ఎందుకంటే మీతో సహా ఎందుకన్నానంటే మీ ఇంట్లోనే 2 4th లెవెల్ ఆటో పోల్ తీసుకున్నారు కదా. అవును సార్. ఎస్, ఖచ్చితంగా దీపావళి మీ ఇంట్లో ఘనంగా జరిపించుకొని ఉంటారు. ఆ అదృష్టవంతులు మీరు. ఒకే ఇంట్లో 2 4th లెవెల్ ఆటో పోల్ రావడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని బ్రేక్ చేశారు మీరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అనే కంటే ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది మన మూన్ ఎక్స్చేంజ్ డిజైనర్ కి. ఆ విధంగా డిజైన్ చేయబట్టే ఈ రోజున మనం ఆ విధంగా పడుకుంటున్నాం. యాజమాన్యానికి ముందుగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. యాజమాన్యానికి ఎస్. ముందుగా మనం ప్లాన్ ప్రజెంటేషన్ లోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. జనరల్ గా ఒక సంస్థ అనేది వ్యక్తుల విషయం కానివ్వండి, సంస్థల విషయం కానివ్వండి, ఏదైనా ఒక మంచి పొజిషన్ లోకి వెళ్తుంది అంటే ఆ పొజిషన్ చూసి ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ పొజిషన్ వైపు చూస్తూ 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 అసూయ పడుతుంటారు. అసూయ పడుతూ ఏంటేంటో మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో అనవసరమైన విమర్శలు చేస్తుంటారు. ఎప్పుడు కూడా గురివింద గింజ తన కింద ఉన్న నలుపును చూసుకోదు. విమర్శించేటప్పుడు ఏ సంస్థ అయినా కూడా మన సంస్థ ఏం చేసింది అనేది ఆలోచించుకొని విమర్శించాలి. జనరల్ గా మనకి కడుపు నిండే ప్రదేశంలో, అంటే ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మనకు కడుపు నిండా భోజనం దొరుకుతున్నప్పుడు ఆ సంస్థను విడిచిపెట్టి ఎవ్వడు కూడా బయటికి వెళ్ళడు. ఎప్పుడైతే నువ్వు ఆ సంస్థలో ఉన్నప్పుడు ఆ సంస్థ యజమాని నువ్వు తిన్నావా, ఉన్నావా, చచ్చావా అని పట్టించుకోకపోతేనే పక్క సంస్థలోకి వెళ్తాడు. ఇది గమనించండి ఫ్రెండ్స్. మనం ఈ రోజున ఈ సంస్థలో ఉన్నామంటే గతంలో ఉన్న సంస్థల్లో సరి అయిన న్యాయం జరగలేదు కాబట్టి, అన్యాయం జరిగింది కాబట్టి, ఇంకా అవతల సంస్థ యజమానులని మనం ఏమనకుండా మనకేదో మార్గం దొరికింది కాబట్టి ఆ మార్గంలో అయినా మనం బాగుపడదాము, ఆ మార్గంలో అయినా మనం ముందుకెళ్దాము, ఆ మార్గంలో అయినా సంపాదించుకుందాం అనే ఉద్దేశం తప్ప గత సంస్థని విమర్శించడం మనకు అవసరం లేదు. గత సంస్థల గురించి మనము మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు కూడా ఒక సంస్థని విమర్శించే ముందు నీ అచీవ్మెంటే వాళ్ళని విమర్శిస్తుంది. నువ్వు హెచ్యూ అయితే వాళ్ళకి అర్థం అయిపోద్ది. నువ్వు అక్కడ ఏం పోగొట్టుకున్నావో, ఇక్కడ ఏం సంపాదించుకున్నావో అనేది నీ అచీవ్మెంట్ లోనే కనబడుతుంది. ఈ రోజున కాజా భాష గారు ఎన్ని డాలర్లు సంపాదిస్తున్నారో మనకు తెలుసు. ఈ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారో మనకు తెలుసు. బయట వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఏదేదో విమర్శిస్తూ ఉంటారు. కొంతమంది ఈ రోజే నోరు తెరిచి మాట్లాడుతుంటారు, ఈ రోజే కళ్ళు తెరుస్తారు. అంటే వాళ్ళకి కనబడదు.
కనబడకుండా వాళ్ళ కళ్ళు మూసుకునేటట్లుగా వాళ్ళకి కొన్ని మాంసం మొక్కలు పడేస్తుంటారు. మాంసం మొక్కలు పడేసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాదు. మా సమస్య గొప్పది అనుకుంటాను. ఎస్, నీ సమస్య గొప్పదే, వెరీ గుడ్. కానీ నిరూపించుకోవాలి కదా. ఎవరేం మాట్లాడినా ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురిగినట్టుగా మురుగుతూ ఉంటాయి కొన్ని కుక్కలు. అయితే నేను ఒక విషయం బాగా గమనించాను. కుక్క మనల్ని వచ్చి కరిచిందని మనం వెళ్ళి కుక్కను కరవకూడదు కదా. కుక్క మనల్ని కరుస్తుంది, కానీ మనం కుక్కను కరవలేం కదా. కాబట్టి మురిగిన కుక్కల జోలికి వెళ్లకుండా మన అచీవ్మెంట్ అంటే మన విజయాన్ని చూపించి కొంతమంది నోళ్లను మోయించాలి. ఇక్కడ ఏం సంపాదించుకున్నావు, అక్కడ ఏం పోగొట్టుకున్నావు, అసలు అక్కడ సంపాదించావా, అక్కడ పోగొట్టుకున్నావా అనేది ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. నువ్వేం పట్టించుకోక్కర్లేదు, నువ్వు పరిగెత్తు, ఈ పరుగును ఆపకు, నువ్వు అనుకున్న ఆ గమ్యానికి చేరు. అప్పుడు అందరూ, ప్రపంచం నీ వైపు చూస్తుంది. సంస్థలు కాదు, ప్రపంచమే నీ వైపు చూస్తుంది. బల్ల గుద్ది చెప్తాను నేను, ఈ సంస్థలో 25 కోట్లు తీసి చూపిస్తాను. ఐ విల్ ఛాలెంజ్. మళ్ళీ మళ్ళీ ఈ మాట నేను చెప్తూనే ఉంటాను. 25 కోట్లు రావాలి, అంతకు మించి ఇందులో మోనెక్స్ ఎక్స్చేంజ్ లో డబ్బులు తీసుకుంటాను, మీకు చూపిస్తాను. అప్పుడు నా విజయాన్ని చూసి మురిగిన కుక్కలందరూ నోరు మూసుకోవాలి. ఫ్రెండ్స్, మోనెక్స్ లో ఎక్స్చేంజ్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉన్నామంటే లక్షలు వస్తాయి. మోనెక్స్ ఎక్స్చేంజ్ లో పని చేశామంటే కోట్లు వస్తాయి. ఆల్రెడీ లక్షలు తీసుకున్న వాళ్ళు కనబడతారు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, కావాలంటే మీరు అడగండి, వాళ్ళ తాలూకా స్క్రీన్ షాట్ తీసి మీకు పెడతారు, చూద్దురు గాని. లక్షలు ఆల్రెడీ క్లియర్. ఇక పని చేస్తూ పరిగెడుతున్నాము. కోట్లు తీసుకోవడం గ్యారెంటీ. ఖచ్చితంగా బెనర్జీ గారు కోట్లు తీసుకుంటారని నమ్మేవాళ్ళు 265 మంది ఉన్నారు ఇక్కడ. ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బెనర్జీ గారు 265 మంది కూడా బెనర్జీ గారు మోనెక్స్ లో 25 కోట్లు తీసుకుంటారు అని నమ్ముతున్నారు. ఎవడో కోన్కిస్గా గొట్టంగా నమ్మకపోతే మనకు ఊడిపోయేది ఏం లేదు. ఛాలెంజ్ చేసి మనం ఈ మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ముందుకు సాగొచ్చు. ఫ్రెండ్స్, మీరందరూ అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాటలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. కుక్కలు మొరుగుతాయి, మీరు పట్టించుకోకండి. మీరు ఏనుగు లాంటి మనుషులు. మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉన్న వాళ్ళందరూ ఏనుగులు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మోనెక్స్ ఎక్స్చేంజ్ గురించి కానీ, మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉన్న వాళ్ళ గురించి కానీ మాట్లాడే వాళ్ళందరూ కుక్కలు. బల్లగుద్ది చెప్తాను నేను. నీకు చేతనైతే మోనెక్స్ ఎక్స్చేంజ్లకు రా, మోనెక్స్ ఎక్స్చేంజ్ లో పని చెయ్యి, కోట్లు తీసుకో. చేత కాకపోతే పనికి మాలిన సంస్థల్లో ఉండి చప్పట్లు కొడుతూ ఒకళ్ళకొకళ్ళు పొగుడుకుంటూ మేము మా అంతటి వాళ్ళు ఎవరు లేరని మీకు మీరే చప్పట్లు కొట్టుకుంటే సరిపోతుంది. కానీ మోనెక్స్ ఎక్స్చేంజ్ లో చప్పట్లతో పని లేదు. మోనెక్స్ ఎక్స్చేంజ్ లో పని చేస్తారు, మోనెక్స్ ఎక్స్చేంజ్ లో కోట్లు తీసుకుంటారు. అలాంటి లీడర్స్ ఉన్నారు. ఒక సంస్థలో ఉన్న లీడర్స్ అందరూ పోయారు అంటే దానికి కారణం చూపించండి. పాత లీడర్స్ అందరిని ఎవరున్నా పాత లీడర్స్ అందరూ పాత సంస్థల్లో ఉన్నారా? ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళని ఎన్నుకోవడం, ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళకి పనికి మాలిన మాటలు చెప్పడం, ఎప్పటికప్పుడు పనికి మాలిన మాటలతోటి ముందుకు నడిపించడం తప్ప పాత వాళ్ళ పనితనం గుర్తించిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు వాళ్ళంటే మీకు గుర్తు లేదు, వాళ్ళతో మీకు అవసరం లేదు. ఒక సంస్థ ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి లీడర్ని పోగొట్టుకుంటే ఆ సంస్థే నాశనం అయిపోద్ది. అది గ్రహించాలి ఎవరైనా కూడా. లీడర్స్ ని పోగొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎస్ సార్, మధ్యలో మీ మాటకి అడ్డొచ్చాను, మీ ఫ్లోని ఆపాను, సారీ. ఇది సార్, నా మాట వినిపిస్తుంది కదా? సార్ వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు అసలు అవి వినేంత టైం లేదు, విన్న తర్వాత రెస్పాండ్ అయ్యేంత టైం కూడా లేకుండా ఉంది. తర్వాత మనకి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు రిప్లై ఇవ్వడం ఎంత అవసరమో, పనికి మాలిన మాటలన్నిటికీ రిప్లై ఇవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు టెండూల్కర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్.
క్రికెట్ బాగా ఆడుతున్న సమయంలో ఎప్పుడైనా ఒకసారి డక్అవుట్ అయినా సరిగా ఆడకపోయినా ఇంకా ఆయనకు వయసు అయిపోయింది, ఎందుకు ఆడటం అనేసి గోల గోల పేపర్లలో మీడియాలన్నీ వచ్చేస్తాయి. కనీసం తను అవును. గ్రౌండ్ లో కానీ ఎంపైర్ మీద కానీ తోటి ప్లేయర్ మీద ఆఖరికి డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఎలాంటి అసహనం ఉండదు. నెక్స్ట్ ఎస్ గేమ్ లో సెంచరీ కొట్టేస్తాడు అంతే. తను నోటి ఎస్ ద్వారా ఏమీ చెప్పడు, తన బ్యాట్ ద్వారానే సమాధానం చెప్పేస్తాడు ప్రపంచానికి. ఎస్ మనం అలాగే చేస్తూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాళ్ళందరికీ మోనెక్స్ ఐడీలు ఉన్నాయి, మీకు తెలుసో లేదో, నాకు తెలుసు. అవును. అందులో సగానికి పైగా బ్రహ్మాండంగా పని చేసుకుంటున్నారు. ఇవన్నీ విత్ ప్రూవెన్. నిన్న ఒక వీడియో మన టీంలో నుంచి, నా టీంలో నుంచి ఒక కార్ విన్నర్ పెట్టారు. ఆ, ఆ, ఆయన అదే జస్ట్ డిస్కషన్ జరిగింది. అది విన్న తర్వాత నాకు అనిపించింది సార్, దిస్ ఈస్ ద జోక్ ఆఫ్ 2025. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు శనివారం ఆదివారం క్లోజ్ అవ్వాలంట. ఒకవేళ క్లోజ్ అవ్వకపోతే ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళు తీసుకుంటున్న విధానాలను చూసి అందరూ ఫాలో అవుతారంట. ఎంత ఓ కామెడీగా ఉందంటే, నేను అది విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, చెప్పిన వ్యక్తి కన్నా పిచ్చి ఉండాలి, లేదా జనాలన్నా పిచ్చోళ్ళు అనుకోవాలి. రెండే కారణాలు. లేదు సార్, కామెడీ కామెడీ అన్నమాట. మీరు ప్లాన్ చెప్పేయండి. మనకి ఇంకా మన పనులు మనకు చాలా ఉన్నాయి. నేను రాత్రి వచ్చేసరికి 11:30 దాటిపోయింది క్యాంపు నుంచి. ఇప్పుడు అవును ఆల్రెడీ సార్, సేమ్ సార్. వర్మ గారు, మిశ్రో గారు బయలుదేరారు. ఆన్ ది వే అవును. నేను వాళ్ళతో రేపు జాయిన్ అవుతాను. ఓకేనా? ఓకే ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే సార్, ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా ఏంటంటే, మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్తే విజయం అనేది మన ముందుకు మనతో వస్తుంది. మనతో పాటు జర్నీ చేసే వాళ్ళందరూ కూడా విజయం అందుకుంటారు అనే విషయం మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ప్లాన్ ప్రజెంటేషన్ లోకి వెళ్దాం. ప్రజెంటేషన్కి వెళ్లే ముందు నా స్లోగన్ ఎవరైనా చెప్తారా? నేనే చెప్పాలా? నేను చెప్తాను సార్. నాయుడు గారు చెప్పండి. కష్టపడకుండా లక్షలు ఓకే ఊరకనే వస్తాయి. ఓకే. కష్టపడకుండా లక్షలు, ఎస్ ఎస్ ఎస్. కష్టపడితే కోట్లు. ఓ సూపర్ సార్, సూపర్ 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 సార్. కంటిన్యూ అయితే సార్, కంటిన్యూ సార్. జస్ట్ ఓకే. సార్, జస్ట్ మూనెక్స్ లోకి వచ్చి ఉంటే చాలు. మూనెక్స్ లో ఉంటే లక్షలు వస్తాయి, మూనెక్స్ లో పని చేస్తే కోట్లు వస్తాయి. నెంబర్ 2, మన లలిత జ్యువెల్స్ ఓనర్ ఆయన మాట ఏంటంటే, ఊరకనే రావంట. ఇక్కడ బెనర్జీ గారు డబ్బులు ఊరకనే వస్తాయి అంటారు. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఈ రెండింటికి సమాధానం చెప్తాను. నెంబర్ 1, జనరల్ గా ఇస్తామంటే ఈ ఎక్స్చేంజ్ గురించి మనం మాట్లాడుకునే కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత మనం ముందుకెళ్దాం, ప్రెజెంటేషన్ లోకి వెళ్దాం. అంటే ఎక్స్చేంజ్ అనేసి, మూనెక్స్ ఎక్స్చేంజ్ అనేసరికి నేను పదే పదే వాడే మాట డిఫరెంట్ ఎక్స్చేంజ్. మూనెక్స్ ఎక్స్చేంజ్ డిఫరెంట్ గా డిజైన్ చేయబడింది అన్ని ఎక్స్చేంజ్లలో కంటే. ఇది అన్ని ఎక్స్చేంజ్ల కంటే డిఫరెంట్ గా డిజైన్ చేయబడింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. ఎందుకంటే జనరల్ గా ఎక్స్చేంజ్ అనేది కొంతమంది కమ్యూనిటీకి వస్తారు, కమ్యూనిటీ రావడానికి ఎయిర్ డ్రాప్స్ కింద కొన్ని కాయిన్స్ ముందుగానే ఇస్తారు. దానికి ఉదాహరణ ఇంచుమించు 295 మంది వచ్చారు. 295 మంది దగ్గర కూడా ఇంటర్లింక్ అనే లింక్ ఉండొచ్చు. వాడు దాన్ని కంటిన్యూ 4 hours ఒకసారి టచ్ చేస్తూ ఉండొచ్చు. నాయుడు గారు, మీ దగ్గరకు వచ్చిందా అది ఇంటర్లింక్? రాజాభాష గారు సార్ వచ్చింది సార్, వచ్చింది. వచ్చింది. అంటే ఈ రోజు నేను కొడుతున్నాను, మీరు కొడుతున్నారు. కారణం అది ఎక్స్చేంజ్ లాంచింగ్ ప్రోగ్రామ్ కి మనకు ఇప్పుడు వస్తున్న ఇలాగ మైనింగ్ లో వస్తున్న కాయిన్స్, మన వాళ్ళకి ఎయిర్ డ్రాప్ కింద ఇస్తున్న కాయిన్స్ రేపొద్దున లాంచింగ్ అయినప్పుడు అవి క్యాష్ రూపంలో వస్తాయి, ఎంతో కొంత వస్తుంది అని కదా మనం కొడుతున్నాము. అవును సార్, రాత్రి 1:30 కూడా లేచి కొడుతున్నాం. దానికి కారణం ఖచ్చితంగా అది లాంచ్ అవుద్ది. అందులో ఏ కాయిన్ ఏదో రేటు పెడతారు, ఆ రేటుకి మనకు మన దగ్గర ఉన్న కాయిన్స్ కొట్టుకోవచ్చు అని చాలా మంది చాలా సంపాదించారు. మీరు ఇంకా తక్కువ సంపాదించారు. ఇంకా చాలా మంది అయితే లక్షల పైన, లక్ష దాటిపోయి ఉన్నారు కొంతమంది దగ్గర. అలా సంపాదిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే
ఆ లాంచ్ చేసినప్పుడు దాంట్లో డబ్బులు వస్తాయి అనేది కారణం. వాళ్ళు ఎందుకు అలా ఇస్తున్నారంటే ఎక్స్చేంజ్ సార్ కొద్దిగా మూడు వాయిస్ బ్రేక్ లక్షల అవుతుంది సార్. బెనర్జీ గారు మీరు కూర్చున్న ప్లేస్ కొద్దిగా మార్చండి, వాయిస్ బ్రేక్ అవుతుంది, సిగ్నల్ కట్ అవుతుంది, ఓకే ఓకే లో ఓకే అవుతుంది ఓకే వాయిస్. ఓకే కొద్దిగా మార్చండి, ప్లేస్ ఇప్పుడు మార్చండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఇప్పుడు ఉంది? ఓకే. అయితే ఎక్స్చేంజ్ అనేది అలాగా ఎయిర్ డ్రాప్స్ ద్వారా కమ్యూనిటీని పెంచుకొని అప్పుడు వాళ్ళు లాంచ్ చేసుకోవడం జరుగుతుంటుంది. అప్పుడు ఆ కమ్యూనిటీ ఎప్పుడైతే ట్రేడింగ్ చేస్తున్నారో ఆ ఎక్స్చేంజ్లకి చాలా డబ్బులు వస్తుంటాయి. ఆ విధంగా తయారవుతాయి ఎక్స్చేంజ్లు అనేవి. వాళ్ళు ఎంత డబ్బు పెట్టి ఎంత ఏదో చేసి మొత్తానికి ఎక్స్చేంజ్ లాంచ్ చేసినప్పుడు మటుకు ఈ ఎయిర్ డ్రాప్ కింద ఇచ్చిన ఈ కాయిన్లు మనం అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో మన అందరం ఆ ఎక్స్చేంజ్ లింక్ లోకి వెళ్తాము. డైలీ ఇలా ప్రాసెస్ చేస్తాము. ఆ ఎయిర్ డ్రాప్ కింద వచ్చిన కాయిన్స్ సంపాదించుకుంటాం. అలాగే ఎక్స్చేంజ్లు వస్తుంటాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే మన మన మోనెక్స్ ఎక్స్చేంజ్ రెండు రకాలుగా హెల్ప్ జరుగుతుంది. ఒకటి ఎయిర్ డ్రాప్ కింద ఇవ్వాల్సింది ఇస్తున్నారు. ప్లస్ దీంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి లెవెల్ ఇన్కమ్ డిజైన్ చేశారు. లెవెల్ ఇన్కమ్ అనేది జనరల్ గా ఏ ఎక్స్చేంజ్ లో అయినా కూడా ఒక లెవెల్ ఇన్కమ్ ఇస్తారు. డైరెక్ట్ ఇన్కమ్ ఒకటి వస్తుంది. నేను కాజా భాషగాని రిఫర్ చేస్తే దాని వల్ల నాకు 100 రూపాయలు రావచ్చు, 50 రూపాయలు రావచ్చు, అంతే. అంతటితోటి ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ఇన్కమ్ ఉండదు. అయితే మన ఎక్స్చేంజ్ లో మూనెక్స్ ఎక్స్చేంజ్ లో డిఫరెంట్ గా డిజైన్ చేయబడింది. మూనెక్స్ ఎక్స్చేంజ్ లో 10 లెవెల్ ఇన్కమ్ డిజైన్ చేయబడింది. అందుకని డిఫరెంట్ ఎక్స్చేంజ్ అని చెప్తున్నాను నేను. అలాగే ఇంకా మరి ఇంకోసారి బల్లగుద్ది చెప్పొచ్చు డిఫరెంట్ ఎక్స్చేంజ్ అని. అందులో ఏంటంటే ఒక ఆటో పూల్ అనేది డిజైన్ చేయబడింది. ఆటో పూల్ అనేది ఎక్స్చేంజ్ లో ఆటో పూల్ అనేది ఇంతవరకు ఎవరు పెట్టలేదు, పెట్టరు కూడా. ఎందుకంటే ఆటో పూల్ అనేది ఎంఎల్ఎం లోను లేకపోతే నెట్వర్క్ లోను యూని లెవెల్లోను ఇలాగా మన నెట్వర్క్లలో ఆటో పూల్ పెట్టారు. కానీ ఎక్స్చేంజ్ లో ఆటో పూల్ అనేది ఫస్ట్ టైం డిజైన్ చేయబడింది. దట్ ఈజ్ మూనెక్స్ ఎక్స్చేంజ్. అలాగే మూనెక్స్ ఎక్స్చేంజ్ లో మనకి ఇంకా ఒక డెబిట్ కార్డ్ అరేంజ్ చేయబడింది. ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్, వీసా కార్డు. ఆ కార్డు మనం ఎక్కడైనా ఏ కంట్రీలైనా యూజ్ చేసే విధంగా మనకు ఆ కార్డు సెకండ్ లెవెల్ కంప్లీట్ అయితే మన ఇంటికి వస్తుంది. అలాగే $1 తోటి లాటరీ సిస్టమ్ ఎంత ఎక్సలెంట్ గా డిజైన్ చేస్తారంటే మామూలు విషయం కాదు. $1 తోటి మన కమ్యూనిటీలో ఇప్పుడు మన మన జూమ్ లో ఉన్న కాజా భాషా గారు $500 విన్ అయ్యారు. అంతకుముందు ఒరిస్సా వెంకట్రావు గారు $100 విన్ అయ్యారు. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఆయన చూసుకోలేదు. $500 వచ్చాయంటే ఎంత హ్యాపీగా చూస్తారో. ఆయన ఆ రోజు మరుసటి రోజు ఆయన ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. $500 లాటరీలో రావడం అంటే మామూలు విషయం అండి. అలా డిజైన్ చేశారు. చెప్పడమే కానీ చేయటం లేని సంస్థలు మనం చాలా చూసాము. ఇక్కడ చెప్పింది జరుగుతుంది, కళ్ళారా చూస్తున్నాం. ఆయన డాలర్లు తీసుకున్నారా లేదా? ఇక్కడే ఉన్నారు, సాక్ష్యం ఎవరు? కాజా భాష గారు. సార్ తీసుకున్నాను సార్, తీసుకున్నాను. $500 వచ్చేసాయి. అవి MNC గా కన్వర్ట్ చేసుకుని తీసుకున్నాను. $500 ఎస్, $500 విన్ అయ్యారు అని చెప్పిన వెంటనే ఎవరో డిస్టర్బ్ అవుతుంది చూడండి, ఎవరిదో వాయిస్. నాయుడు గారు మీరు ఆఫ్ చేసుకోండి, మ్యూట్ లో పెట్టండి. పెట్టేశాను సార్, పెట్టేశాను. $500 లాటరీ సిస్టమ్ తీసుకున్నారు. 500 కాదు, $1000 ఉంది. బజాజ్ చేతక్ ఉంది, బండి ఉంది, కారు ఉంది. అలాగా $1 తోటి మంచి మంచి బహుమతులు డిజైన్ చేయబడ్డారు. ఇలాగా ఏ ఎక్స్చేంజ్ లో డిజైన్ చేయలేదు కాబట్టి డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టే కదా. ఇక మరొక డిజైన్ ఏంటంటే జనరల్ గా ఎక్స్చేంజ్ అనేవి మన గ్యాస్ ఫీజు కోసం డిజైన్ చేయబడతాయి. గ్యాస్ ఫీజుల్లో కోట్లు సంపాదిస్తుంది ఫినాన్స్ ఎక్స్చేంజ్ అయితే కోట్ల రూపాయలు సంపాదిస్తుంది గ్యాస్ ఫీజుల ద్వారా. ఆ గ్యాస్ ఫీజులు కూడా డిఫరెంట్ గా మనకి అందులో కూడా వాటా ఇస్తుంది మన మోనెక్స్ ఎక్స్చేంజ్. ఇలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా మన మోనెక్స్ ఎక్స్చేంజ్ డిఫరెంట్ గా డిజైన్ చేయబడింది. ఓకే ఫ్రెండ్స్. అలాగే
సార్ కట్ అయిపోయారు, నెట్ కాల్ వచ్చినట్టుంది. బెనర్జీ గారు మీ మైక్ వెళ్ళిపోయింది, సిగ్నల్ పూర్తిగా వెళ్ళిపోయింది. సార్ బెనర్జీ గారు స్పీకర్ పోయిందండి మీది. సార్ వాయిస్ యంగెస్ట్ రావట్లేదు, లీడర్, యంగెస్ట్ ఎండి. హలో హలో, వాయిస్ సార్ వస్తుందా? రావట్లేదు, బ్రేక్ ఉంది. మీ స్పీకర్ పోతుంది మైక్. కట్ అవుతుంది. సరే, ఇప్పుడు వినపడుతుందా? ఓకే, పర్వాలేదు సార్, బాగానే ఉంది. సార్ ఇప్పుడు ఓకే ఓకే, ఓకే ఇప్పుడు ఓకే ఓకే కానివ్వండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మన మోనెక్స్ ఎక్స్చేంజ్ తాలూకా ఎండి గారి గురించి కొన్ని మాట్లాడుకోవాలి. ఆయన యంగెస్ట్ ఎండి అనొచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే ఓన్లీ 33 years ఓల్డ్. ఆయన 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 ఏజ్ ఇప్పుడు 33 సంవత్సరాలు, ఇంచుమించు నా వయసులో సగం. అయినా కూడా ఆయన డిజైన్ చూసారా, ఆయన అంటే విజన్. మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది విజన్ గురించి, వయసు గురించి కాదు. చిన్న వయసు అయినా విజన్ పెద్దది. విజన్ ఏంటంటే ఆయనకు ఆల్రెడీ మోనెక్స్ సొల్యూషన్స్ దాని తాలూకా సాఫ్ట్వేర్ రన్నింగ్ లో 11 years నుంచి రన్నింగ్ లో ఉంది. ఆయన ఓన్ గా డిజైన్ చేసిన మూన్ సిటీ అనే వెంచర్ ఉంది. ఆయనకున్న ల్యాండ్ ని మేము చూసాము. ఆయనకు రేపు వేయబోయే కొత్త వెంచర్ ని చూస్తాము. ఆల్రెడీ 50 acres లో ఒక వెంచర్ వేశారు. దాంట్లో అన్ని ఇంపోర్టెడ్ పళ్ళ రకాలు మొక్కలు వేశారు. దాంట్లో ఎంతెంత లాభాలు వస్తాయో ఆయన మాకు కూడా చెప్పడం జరిగింది. మేము ఆ యొక్క వెంచర్ చూసాము. అలాగా ఆయన ముఖ్యంగా మనం ఆయన గురించి మాట్లాడుకోవాల్సిందంటే అతను మన ఇండియన్ ప్లస్ మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా వాసి. ఆయన ఊరు, ఆయన పేరు అన్ని ఎరిగిన వాళ్ళం మేము. ఆయనతో బిట్ మార్ట్ లో కేబీసీ కాయిన్ లాంచ్ చేయడానికి ఆయనే సహకరించారు. అప్పుడే ఆయన మాకు పరిచయము. అప్పటి నుంచి ఈ ప్రయాణం కొనసాగుతుంది. లక్కీగా అనుకోకుండా, మాకు కూడా తెలియకుండా ఎక్స్చేంజ్ అనుకున్న డేట్ కంటే ఎప్పుడో వస్తుంది అనుకున్నాం, కానీ సడన్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఆయన దాని మీద ఉన్న పట్టు. నెక్స్ట్ ఏంటంటే, లాస్ అవుతున్న నెట్వర్కర్లు, లాస్ అవుతున్న లీడర్లను బాగు చేయాలి. దాంతోపాటు సంస్థని ఇండియాలో నెంబర్ 1 గా ఆవిర్భవించిన ఈ యొక్క మోనెక్స్ ఎక్స్చేంజ్ ని వరల్డ్ లో నెంబర్ 1 గా తీసుకెళ్ళాలి అని చెప్పేసి చాలా కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగా వాళ్ళ తాలూకా సాఫ్ట్వేర్ టీమ్ చాలా కష్టపడుతుంది. ఆ కష్టానికి తోడు మన కృషి కూడా ఉంటే ఖచ్చితంగా తొందరలోనే వరల్డ్ లో నెంబర్ 1 పొజిషన్ కు వెళ్తుందనే నమ్మకం మనకైతే ఉంది. ఆయన ఉద్దేశం సదుద్దేశం కాబట్టి, ఫ్రెండ్స్ ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన ఉద్దేశము సదుద్దేశం కాబట్టి ఖచ్చితంగా ఆయన అనుకున్నది ప్రతిదీ నెరవేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాంటి మనకి మంచి ఎక్స్చేంజ్ ఇచ్చి మన ఆర్థిక వ్యవస్థను ఒక కుదుర్చపరచడానికి చేస్తున్న ప్రయత్నము సఫలమైందని అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం కరెక్ట్ కాబట్టి కరెక్ట్ గా వెళ్తుంది. ఆయన ఏమైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు కాబట్టి మంచి లైన్ లో నడుస్తుంది. ఇప్పుడు మరి ఎర్లీ బర్డ్ బోనంజా చాలా హ్యాపీగా నడుస్తుంది. ఆ విషయంగా మేము అంటే మన టీంలో దీని గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళలో అడిగిన వాళ్ళకందరికీ హెల్ప్ చేస్తూ, వాళ్ళు అడిగిన ప్లేస్లకి వెళ్తూ మేము చేయాల్సిన పని చేస్తున్నాము. మంచి హెల్ప్ జరుగుతుంది. కంపెనీలో కూడా ఐడీస్ చాలా ఫాస్ట్ అంటే మామూలు ఫాస్ట్ గా కాదు. రోజుకి మీ ఉద్దేశంలో ఎన్ని ఐడీలు పడతాయి అనుకుంటున్నాను నాకు తెలియదు, కానీ తక్కువలో తక్కువ 1000 ఐడీస్ మన సంస్థలో పర్ డే 1000 ఐడీస్ పడుతున్నాయని నా యొక్క ఉద్దేశము. భాష గారు, మహేష్ గారు, ఎస్ సార్, ఎస్ సార్. సార్ మహేష్ గారు, 1000 అనేది తక్కువ చెప్పానా? యావరేజ్ అయితే ఒక 1 week నుంచి అలాగే పడుతున్నాయి సార్. ఎస్ అలాగ వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ లో మా ఇన్వాల్వ్మెంట్ ఉన్నందుకు మేము సంతోషపడుతున్నాము.
ఇప్పటి వరకు తిరిగి దీపావళికి ముందు రోజే రీచ్ అయ్యారు. వర్మ గారు, మహేష్ గారు, శ్రీను గారు వారి వారి గృహాలకు దీపావళి సందర్భంగా వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో నేను రమణ అనే మేమిద్దరము వేరే వేరే ప్లేసుల్లో మేము తిరగటం జరిగింది. మేము రాత్రి చేరాము. అయితే ఈ 2 రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. అయితే అనుకోకుండా శ్రీను గారు, మన వరమ గారు మళ్ళీ ఇమ్మీడియట్ గా అర్జెంట్ గా నన్ను మధ్యాహ్నం కూడా రమ్మని ఆహ్వానించారు. కానీ నేను టైర్డ్ అయిపోయాను, కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పేసి అంటే వాళ్ళిద్దరు కూడా ఆగకుండా బయలుదేరి ఇప్పుడు భద్రాచలం వెళ్తున్నారు. ఇప్పుడు ఆన్ ది వే రన్నింగ్ లో ఉన్నారు. ఇలాగ ఎంత కష్టపడినా ఈ ఎర్లీ బర్డ్ బోనస్ 25వ తారీఖు దాకా ఉంది కాబట్టి ఆ ప్రయత్నంలో ఎవరు అడిగినా, ఎవరు రమ్మన్నా, ఎవరు హెల్ప్ చేయమన్నా మేము ఆగకుండా మా ప్రయత్నాలు చేస్తూ వెళ్తున్నాం. ఎందుకంటే మూనెక్స్ ఎక్స్చేంజ్ డెవలప్ అంటే మనకి మనం డెవలప్ చేసుకున్నట్టే. మూనెక్స్ ఎక్స్చేంజ్ వరల్డ్ లో నెంబర్ 1 నిలబెడుతున్నామంటే మనం కూడా వన్ ఆఫ్ ది వరల్డ్ లో ఒక మంచి లీడర్ గా తయారవుతున్నాం అని అర్థం. కాబట్టి ఫ్రెండ్స్, మీ ప్రయత్నాల్లో చేయండి. మీ కృషి కూడా మన గ్రేట్ యంగ్ ఎండి గారికి మనందరి కృషి కూడా అవసరమే. ఆయన చేసేది, ఆయన డిజైన్ చేసేది చేసుకున్నారు. వరల్డ్ లో నెంబర్ 1 మూనెక్స్ ఎక్స్చేంజ్ ఉంచడానికి ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఆయనకు తోడుగా మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనందరి తరపున ఇంతటి మంచి అవకాశాన్ని మన చేతికి ఇచ్చినందుకు మన యంగ్ డైనమిక్ ఎండి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, మూనెక్స్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకున్నాము. మూనెక్స్ ఎక్స్చేంజ్ క్రియేటర్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మన బిజినెస్ ప్లాన్ లోకి వెళదాము. ఫ్రెండ్స్, మన బిజినెస్ ప్లాన్ లో మొదటి స్లోగన్ మీకు ఆల్రెడీ వినిపించారు నాయుడు గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మూనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉంటే చాలు లక్షలు వస్తాయి. ఇది అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. బుక్ ఉంటే, పెన్ ఉంటే రాసుకోండి. మూనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉంటే లక్షలు వస్తాయి. మూనెక్స్ ఎక్స్చేంజ్ లో పని చేస్తే కోట్లు వస్తాయి. ఇది సత్యం. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నిరూపించడానికి తక్కువ రోజులే, ఎక్కువ రోజులు అవసరం లేదు. తక్కువ రోజుల్లోనే మనం నిరూపించగలం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అనుకుంటున్నారో నాకు తెలుసు. అంటే సార్ మీరు ప్లాన్ ప్రజెంటేషన్ తొందరగా చేయండి, మాకు పని చేయకుండా లక్షలు ఎలా వస్తాయో చెప్పండి అంటున్నారు. ఫ్రెండ్స్, నేను అక్కడికే వస్తున్నాను. పని చేయకుండా అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ అంటే మనకు చాలా సంతోషం. అంటే పని చేసే వాళ్ళకంటే పని చేయకుండా డబ్బులు సంపాదించాలనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జనరల్ గా. ఎప్పుడు కూడా అందరూ పని చేస్తే అందరూ లీడర్స్ అయిపోతారు కదా. అందరూ లీడర్స్ అయిపోతే లీడర్స్ కి జనాలు కావాలి. అంటే ఆ జనాలు ఎవరు? పని చేయని వాళ్ళు. పని చేసే వాళ్ళు ఎవరు? లీడర్స్. ఇక్కడ లీడర్స్ కావాలి. పని చేయకపోయినా సంస్థలోకి వచ్చేవాళ్ళు కావాలి. జస్ట్ సంస్థలో వస్తే చాలు లక్షలు వస్తాయి. అది మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఫస్ట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎయిర్ డ్రాప్ కింద కేబీసీ కాయిన్స్. ఎప్పుడైతే మూనెక్స్ ఎక్స్చేంజ్ లో రిజిస్ట్రేషన్ అవుతారో ఎయిర్ డ్రాప్ కింద ఒక 5 కాయిన్స్ వస్తాయి, కేబీసీ కాయిన్స్. దాని రేట్ ఈ రోజున ₹5 ఉంది. సార్ 5 కాయిన్స్ వస్తే ₹5 ఉంటే ఎంత వస్తుంది సార్? మా అయితే ₹25. అది పెద్ద ఆదాయం ఏంటండి అంటారు. అయితే కేబీసీ కాయిన్ డెవలపర్స్ ఏమంటున్నారంటే సంక్రాంతి పండగ కల్లా ₹100 అంటే $1 అవుతుంది అంటున్నారు. నమ్మాలా? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే 20 పైసలు ఉన్న కేబీసీ కాయిన్ ని లాస్ట్ మంత్ ₹6 టచ్ చేశారు. కాయిన్ బిఎక్స్ లో అయితే ₹8 టచ్ అయింది. 20 పైసలు ఉన్న కాయిన్ ని ₹6, ₹7, ₹8 తీసుకొచ్చిన డెవలపర్స్ ఖచ్చితంగా అన్నమాట ప్రకారం సంక్రాంతికి $1 చేయలేరంటే ఖచ్చితంగా చేస్తారు. అలాంటి డెవలపర్స్ మామూలు వాళ్ళు ఏం కాదు. దాని మీదే నిత్యం పని చేస్తున్నారు. దాని మీదే నిత్యం కృషి చేస్తున్నారు. దాని మీదే నిత్యం పోరాడుతున్నారు. రేట్ అనేది మామూలు విషయంగా పెరగడం లేదు. సంక్రాంతికి $1 అయితే నీ దగ్గర 5 కాయిన్స్ ఉంటే ₹500. ఎస్. అయితే జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ నుంచి యాక్టివేషన్ లోకి వస్తే మనొక 50 వస్తాయి. అంటే 55 ఇంటూ ₹90, దగ్గర ₹5,000. ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ నుంచి యాక్టివేషన్ లోకి రావడానికి
మనకి $20 అవసరము. $20 అంటే $1 వచ్చేసి ఇప్పుడు 93, 94 నడుస్తుంది. 93 అనుకుందాం. అంటే 1860 పెట్టారు మీరు. 1860 పెడితే మీకు 5000 వచ్చేసింది సంక్రాంతి టయానికి. బాగుందా? సేమ్ టైం మీరు నలుగురిని రిఫర్ చేస్తే, చిన్న పని, స్మార్ట్ వర్క్, ఓన్లీ 4 మెంబర్స్ ని రిఫర్ చేస్తే మరొక 100 కేబీసీ వస్తాయి. 5 వచ్చాయి రిజిస్ట్రేషన్ అయితే, యాక్టివేషన్ అయితే 50 వచ్చాయి, నలుగురిని రిఫర్ చేస్తే ఇంకో 100 వచ్చాయి. మొత్తం 155. 155 ఇంటూ 90 దగ్గర దగ్గర 15,000 రూపాయలు. మీరు పెట్టింది 1860. మొట్టమొదటి నాన్ వర్కింగ్ ఇన్కమ్ కేబీసీ ద్వారా మీకు 15,000 రూపాయలు వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్. నెంబర్ 2, సేమ్ టైం మీరు ఎప్పుడైతే యాక్టివ్ అయ్యారో ఒక ఎంఎన్సి కాయిన్ ఇస్తుంది కంపెనీ ఫ్రీగా. ఎంఎన్సి కాయిన్ ఖరీదు ఈ రోజున $6. 7కు రీచ్ అయినట్టుగా ఉంది నాకు తెలిసి. అది $1తో లిస్ట్ చేశారు. ఈ రోజున ఇంకా ఫ్రీ లాంచింగ్ లోనే ఉంది. గత జూలై 25న ఫ్రీ లాంచింగ్ అయిన ఈ యొక్క ఎంఎన్సి, ఈ యొక్క ఎక్స్చేంజ్ తాలూకా ఓన్ కాయిన్, ఎంఎన్సి కాయిన్ $1తో పెడితే ఈ రోజున $7 టచ్ అవుతుంది. అలాంటి కాయిన్ మీకు అకౌంట్ లో యాక్టివేట్ అయిన వెంటనే ఒక కాయిన్ వచ్చేస్తుంది. అది ఒక కాయిన్తో ఆగదు ఫ్రెండ్స్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 20 నెలలు 20 కాయిన్స్ ఫ్రీగా ఇవ్వబడతాయి. 20 కాయిన్లు ఇంటూ 7 కొడతారా? రేపు లాంచింగ్ సమయానికి 10 అవుతాయి అని గ్యారంటీ మాకుంది. 10 కొడతారా? నేనైతే 10 కొడుతున్నాను. 20 కాయిన్స్ ఇంటూ 10 200. $200 ఇంటూ 90 అంటే 18,000 రూపాయలు. ఎంఎన్సి కాయిన్ ద్వారా 18,000 రూపాయలు వస్తాయి. 18,000 ఇందాక కేబీసీ గురించి మాట్లాడుకున్నాం. 15,000 దగ్గర దగ్గర 30,000 చిల్లర. నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద 2 విషయాలు. 1 కేబీసీ కాయిన్ ద్వారా, 2 ఎంఎన్సి కాయిన్ ద్వారా. ఇవి మనకి ఎయిర్ డ్రాప్ కింద ఇచ్చినట్టే. ఎయిర్ డ్రాప్ లో వచ్చిన ఈ కాయిన్స్ ద్వారా మనకు వచ్చే డబ్బులు మామూలు డబ్బులు కాదు. నువ్వు పెట్టింది 1860, కానీ ఆల్రెడీ 30,000 రీచ్ అయిపోయారు. సార్ బెనర్జీ గారు, మీరు మూనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉంటే లక్షలు వస్తాయన్నారు, ఇంకా 1000 గురించే మాట్లాడుతున్నారు సార్ అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. మీరు అనుకున్నట్టుగా నెక్స్ట్ పాయింట్ ఏముందంటే లక్షల పాయింటే ఉంది. లక్షల పాయింట్లోకి వద్దాం మనం. లక్షల పాయింట్ ఏంటంటే జస్ట్ మనకి డిఫరెంట్ గా డిజైన్ చేయబడింది. ఎక్సలెంట్ ఆటో పూల్, గ్లోబల్ ఆటో పూల్. ఈ ఆటో పూల్ అనే దాంట్లోనే మనకు లక్షలు డిజైన్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఈ ఆటో పూల్ లో కూడా మనము మూనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉన్న ప్రతి వ్యక్తికి జనరల్ గా ఆటో పూల్ అనేది ఒక లెవెల్కి వెళ్తే వస్తుంది, లేకపోతే ఇంత టీం ఉంటే వస్తుంది, ఇలాగ కండిషన్స్ తో ఉంటాయి ఆటో పూల్స్. ఇక్కడ నో కండిషన్ లేకుండా ఆటో పూల్ ఇస్తున్నారు. మీరు మూనెక్స్ ఎక్స్చేంజ్ లోకి రండి, యాక్టివేట్ అవ్వండి, ఆటో పూల్కి ఎలిజిబుల్ అవ్వండి. ఒక్క నెల కూడా అవ్వకముందే ఒక ఆటో పూల్ వచ్చింది, నాకు 2వ ఆటో పూల్ వచ్చింది, నాకు 3వ ఆటో పూల్ వచ్చింది అని వింటూనే ఉన్నాం. ఒకే ఇంట్లో కాజా బాషా గారి ఇంట్లో 4 ఆటో పూల్ ఇద్దరికి వచ్చాయి. అది మామూలు ఇన్కమ్ కాదు, కాకపోతే అది నాన్ వర్కింగ్ ఇన్కమే. అది తీసుకోవాలంటే మ్యాండేటరీ ఓన్లీ 4 ఐడీస్, 4 రిఫరల్స్ ఉంటే చాలు. 4గురిని రిఫరల్ చేసుకోవాలి. ఎంతో పెద్ద అమౌంట్ వస్తున్నప్పుడు 4 రిఫరల్స్ అనేది రేపొద్దున మనం ఒకవేళ చేయకుండా వెయిట్ చేసినా కూడా డబ్బులు డాలర్లు చూసైనా మనం డిజైన్ చేసుకుంటాం. అప్పుడైనా 4 మెంబర్స్ వేసుకుంటాం, ఇంట్లో వాళ్ళైనా వేసుకొని ఆ డబ్బులు మనం తీసుకుంటాం. అలాగే డిజైన్ చేయబడింది. జనరల్ గా ఆటో పూల్ అనేది ఒక లెవెల్, ఏదో లెవెల్లో ఇస్తారన్నాను కదా. ఆ మాట ఎందుకన్నానంటే ఇక్కడ 8 లెవెల్స్ డిజైన్ చేయబడ్డది. 8 లెవెల్స్. అసలు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎక్స్చేంజ్ అనే దాంట్లో ఆటో పూల్ ఉండదు. పెట్టినా కూడా ఈ విధంగా ఎవరు పెట్టరు. ఎక్స్చేంజ్ లో ఆటో పూల్ లో లెవెల్ ఇన్కమ్, ఆటో పూల్ లెవెల్ ఇన్కమ్ పెట్టారు. ఆటో పూల్ లెవెల్ ఇన్కమ్ 8 లెవెల్స్ డిజైన్ చేయబడింది.
అలా డిజైన్ చేసి పడి దాంట్లో 1 నుంచి 8 కంప్లీట్ అయితే $43,000 వస్తాయి ఒక్క మనిషికి. సూపర్ కదా. $43 అంటే ఐఎన్ఆర్ లో 42 లక్షలు వేసుకోండి. 42 లక్షల రూపాయలు ఆటో పూల్ ద్వారా డిజైన్ చేయబడింది. ఫ్రెండ్స్, లక్షలు అనే పదం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. ఆటో పూల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 295 మంది ఉన్నారు. ఫస్ట్ ఆటో పూల్ తీసుకునే ఉంటారు. ఫస్ట్ ఆటో పూల్ ఎంజాయ్ చేసే ఉంటారు. అది రావటం ఖాయం, వస్తూనే ఉంటది. మన ఫ్రెండ్స్ లో మనకు 3 అయిన వాళ్ళు ఉన్నారు, 4 అయిన వాళ్ళు ఉన్నారు, 5 అయిన వాళ్ళు ఉన్నారు, 6 అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 8 లెవెల్స్ కంప్లీట్ అవ్వటం అనేది ఖాయం. ఒకళ్ళకి సంవత్సరం పట్టొచ్చు, నాకు 2 సంవత్సరాలు పట్టొచ్చు, మీకు 3 సంవత్సరాలు పట్టొచ్చు. 2వ నుండి 3వనివ్వండి, రావటం ఖాయం. ఎంత? 42 లక్షలు రావడం అనేది ఖాయం. ఫ్రెండ్స్, ఓకేనా? నేను చెప్పిన మాట ప్రకారం ఓన్ ఎక్స్చేంజ్ లో ఉంటే లక్షలు వస్తాయనే పదం క్లియరా? క్లియర్ సార్? క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా ఇందులో ఉంది. అది ఏంటంటే జస్ట్ ఎక్స్చేంజ్ లో మనం రేపొద్దున బ్యాంకాక్ లో ఎక్స్చేంజ్ లాంచింగ్ ప్రోగ్రామ్ లో కొన్ని కాయిన్స్ మనతో పాటు కొన్ని సంస్థలు వాళ్ళ కాయిన్ ఇందులో లాంచ్ చేయమని, లిస్ట్ చేయమని వస్తున్నాయి. అవి లిస్ట్ చేసినప్పుడు మన ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎయిర్ డ్రాప్ కింద కొన్ని కాయిన్స్ ఇస్తారు. ఆ కాయిన్స్ లో కూడా మనకి కొన్ని కాయిన్స్ పంచబడతాయి. ఆ విధంగా కూడా మనకి 4వ నాన్ వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే మూన్ ఎక్స్చేంజ్ లో ఉంటే లక్షలు వస్తాయి అనేది క్లియర్. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు రెండో పదం అంటే ఎక్స్చేంజ్, మన మూన్ ఎక్స్చేంజ్ లో పని చేస్తే కోట్లు వస్తాయి. దాని గురించి మాట్లాడుకుందాం. సార్, కోట్లు ఎలా వస్తాయో చెప్పండి. లెవెల్ ఇన్కమ్ ద్వారా కోట్లు డిజైన్ చేయబడ్డాయి. అసలు లెవెల్ ఇన్కమ్ అంటే మాట్లాడుకుందాం. లెవెల్ ఇన్కమ్ అంటే ఫస్ట్ డైరెక్ట్ ఇన్కమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కిందకి కొంతమంది 25 లెవెల్స్ పెడతారు, కొంతమంది 50 లెవెల్స్ పెడతారు, కొంతమంది ఎలా పెట్టినా చివరికి వచ్చేసరికి పైసల్లో 0,0,0,0 అని చెప్పేసి 1 పైసా కూడా తక్కువలో పెట్టిన సంస్థలు ఉన్నాయి. అలా కాకుండా ఆరోహణము అవరోహణం కింద మనము డిజైన్ చేయబడింది 10 లెవెల్సే పెట్టాము. 10 లెవెల్స్ కూడా ఆరోహణం అవరోహణం అంటే పెరగడం తరగడం అనమాట. మనం స్టార్టింగ్ లో $2 అంటే 10% డిజైన్ చేశారు. దాది కొంచెం కొంచెం తగ్గించుకుంటూ 5th లెవెల్కి వెళ్ళేసరికి $1 వస్తుంది మనకి. 2 నుంచి 1కి వస్తుంది. 1 నుంచి 0కి వెళ్ళిపోవాలి కదా. అలా కాకుండా మళ్ళీ 5th లెవెల్ నుంచి పెరుగుకుంటూ మళ్ళీ 10వ లెవెల్కి వెళ్ళేసరికి మళ్ళీ $2 వస్తాయి. ఇది ఎక్సలెంట్ డిజైన్ ఫ్రెండ్స్. ఇది ఎక్కడ కూడా లెవెల్ ఇన్కమ్ లో ఇలా డిజైన్ చేసిన సంస్థ ఏదీ లేదు. ఫస్ట్ టైం మన మూన్ ఎక్స్చేంజ్ లోనే ఇలా డిజైన్ చేయబడింది. ఈ డిజైన్ వల్ల 25 లెవెల్స్ కాదు కానీ ఓన్లీ 10 లెవెల్స్ క్రియేట్ చేశారు. 10 లెవెల్స్ లో మనం తీసుకునే ఇన్కమ్ 25 CR, 25 కోట్లు. నో కాంప్రమైజ్ అంటాను బెనర్జీ గారు నో కాంప్రమైజ్. 200 మంది మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ అన్నాడు, అంత పని చేయకపోయినా సగం పని చేస్తే 12 కోట్లు వస్తాయి కదా, పోనీ అందులో సగంలో సగం చేస్తే 6 కోట్లు వస్తాయి కదా, పోనీ ఇంకా సగంలో సగం చేస్తే 3 కోట్లు వస్తాయి కదా, ఇంకా పోనీ అంతకంటే ఏం పని చేయలేము, ఒక్క 10% వర్క్ చేస్తే 1 CR అని వస్తుంది కదా అని భాగాలు వెడగొడుతుంటే నేను అన్నాను, నో కాంప్రమైజ్. 25 కోట్లలో ₹1 తగ్గిన నేను ఒప్పుకోను అని ఛాలెంజ్ చేశాను. 200 మంది రాడిసన్ బ్లూ విశాఖపట్నం 5 స్టార్ హోటల్స్ లో, అదొక 5 స్టార్ హోటల్. ఆ హోటల్లో జరిగిన మీటింగ్ లో నేను అనౌన్స్ చేశాను, డైరెక్ట్ గా అందరి ముందు అనౌన్స్ చేశాను, నేను కాంప్రమైజ్ అవ్వను, 25 CR తీసుకుంటాను అని అన్నాను. ఆ మాట అది నెరవేర్చడం కోసం నేను చేయాల్సిన పని చేస్తున్నాను. నేను నా టీంకి హెల్ప్ చేస్తున్నాను, నేను డెవలప్ అవుతున్నాను. నేను ఖచ్చితంగా నా టీం మెంబర్స్ కోసం నేను కష్టపడుతున్నాను. నా టీం మెంబర్స్ చేస్తున్న పని వల్ల నేను సంపాదించుకుంటాను ఖచ్చితంగా. నా టీం మెంబర్స్ అలాగే మనందరి కృషి వల్ల. ఇందులో తమాషా ఏంటంటే ఇక్కడ క్రాస్ లైన్ లేకపోతే డైరెక్ట్ లైన్ ఇలాగ తేడాలు మన మూనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉండవు. ఎందుకంటే ఎవరు పని చేసినా
ఆటో పూల్ ద్వారా అందరికీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆటో పూల్ రావడానికి గ్లోబల్ ఆటో పూల్ గా డిజైన్ చేయబడింది కాబట్టి ఎవరి టీం వర్క్ చేసినా అందరికీ సమానంగా ఆటో పూల్ ఇవ్వబడుతుంది కాబట్టి మనం ఎవరినైనా ఎంకరేజ్ చేయొచ్చు. ఇక్కడ క్రాస్ లైన్ అనేది ఉండదు. ఎవరు హెల్ప్ అడిగినా చేయొచ్చు, ఎవరు ఏ సలహా అడిగినా ఇవ్వచ్చు, ఎవరు ఎటువంటి మనం మీటింగ్స్ విషయంలో కూడా అక్కడ ఏ ఊర్లో మీటింగ్ పెడుతున్నామో ఆ ఊర్లో ఎవరు మూనెక్స్ ఉన్న సభ్యుడున్నా రమ్మనొచ్చు. ఎందుకంటే ఇక్కడ భేదాలు లేవు. ఎందుకంటే ఎవరు ఎక్కడ పనిచేసినా గ్లోబల్ ఆటో పూల్ కాబట్టి అక్కడ ఒక్క ఐడి పడ్డా కూడా దానివల్ల మన అందరికీ కూడా లాభదాయకం. మనం అందరం ఒకటే కాబట్టి అందరం కలిసి పని చేద్దాం, కలిసి పని చేసి పరిగెడదాం. పరిగెట్టడానికి మనకి మంచి ప్లాట్ఫామ్ దొరికింది. అలాగే మన ఎండి గారు, మన మోనెక్స్ ఎండి గారు డిజైన్లు చేస్తున్నారు. ఎర్లీ బర్డ్ ప్రోగ్రామ్ మటుకు చాలా బాగా నడుస్తుంది. ఆ విధంగా నడవటంలో చాలా ఫాస్ట్ గా వర్క్ జరుగుతుంది అనేది క్లియర్ గా కనబడుతుంది. ఇప్పుడే నేను అడిగినప్పుడు మినిమం ఈ వీక్ లో పర్ డే 1000 ఐడీస్ పడుతున్నాయి. ఇంకా 25వ తారీఖు వరకు ఎర్లీ బర్డ్ బోనంజా ఉంది. ఇంకా చూడండి చాలా పెరిగిపోతుంటాయి. అలాగే ఇదైపోతే ఇంకోటి, అదైపోతే ఇంకోటి, ఇలాగ ఏదో ఒకటి ఒక ప్రోగ్రామ్ ఎండి గారు ఇస్తూనే ఉంటారు. మనం దగ్గరలో బ్యాంకాక్ వెళ్తున్నాం. బ్యాంకాక్ వెళ్ళి వచ్చిన తర్వాత మన వర్క్ ఎలా ఉంటుందో చూపిద్దాం. ఫ్రెండ్స్, ఛాలెంజ్ చేసి మనం ముందుకు పరిగెడదాం. అందరం 25 కోట్ల ఆ ఇన్కమ్ లో అందరం రీచ్ అవ్వాలి, అందరూ సంపాదించుకోవాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహేష్ గారు, తాజా భాష గారు, ఓవర్ టు మహేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ మాటకు అడ్డొస్తున్నాను. ఈ రోజు జరిగింది ఏదైతే నేను చెప్తున్నాను, నా కుటుంబ సభ్యుల్లో, నా ఫ్యామిలీ మెంబర్లో ఒక అతను ఆగస్టులో జాయిన్ అయ్యాడండి. ఈ జూమ్లో ఉన్నాడు. తన పేరు సారంగపాణి. అతను గత 40 కిలోమీటర్ల నుంచి ఈరోజు రావడం జరిగింది. అతనికి సెకండ్ ఆటోపుల్ వచ్చింది. అంటే సింగిల్ పర్సనే జాయిన్ అయ్యేసి సెకండ్ ఆటోపుల్ రావడం జరిగింది. అతను ఈరోజు ఆటోపుల్ తీసుకోవడానికి తన ఫ్యామిలీలో ఉన్న మనవడు, మనవరాలు, వాళ్ళ కొడుకు, కోడలు అందరినీ నలుగురు వేసుకున్నాడు. ఆటోపుల్ తీసుకోవడం జరిగింది. $10, 2 ఫస్ట్ లెవెల్లో 2, రెండో లెవెల్లో 8 తీసుకున్నాక నలుగురిని యాక్టివేషన్ చేశాక ఏదైంది, 100 కేబీసీలు వచ్చినాయి. ఆ వచ్చిన $10 ప్లస్ డైరెక్ట్గా నలుగురు చేసుకున్నందుకు $16, $26 ఇంకో పర్సన్ కూడా యాక్టివేషన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మోనెక్స్, థ్యాంక్ యూ అండి. గ్రేట్. ఆయనకి శుభాకాంక్షలు. వెరీ గుడ్. అలాగే అందరూ ఫాలో అవుదాము, అలాగే అందరం ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మహేష్ గారు. ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నాకు కొంచెం ఈ థ్రోట్ ఇబ్బందిగా ఉంది. నిన్న ఒక్కరోజే 3 మీటింగ్స్ కండక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఈ రోజు కూడా ఫోన్లలో కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చారు బెనర్జీ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ రోజు 300 కంప్లీట్ చేసుకున్నాము. మనం విత్ ఇన్ షార్ట్లీ 1000 నెంబర్ జూమ్ తీసుకుందాం అనేసి నేను మిశ్రో గారు కూడా అనడం జరిగింది. ఎందుకంటే 500 తీసుకున్నా కూడా మనకి 500 ఫుల్ అయిపోతున్నాయి. యూట్యూబ్ లో మోర్ దాన్ 100 ఎలాగో వచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడే మనకి 400 to 450 వచ్చేస్తున్నారు కాబట్టి 1000 తీసుకుందామన్నారు. ఓకే, విత్ ఇన్ షార్ట్లీ మనం 1000 జూమ్ లోకే మనం మాట్లాడుకుందాం. తర్వాత మేడం ఇందాక మీరు చెప్పారు కాజా పాషా గారికి ఎలా అయితే వచ్చిందో, మొన్న లాస్ట్ వీక్ అనుకుంటాను వాణి మేడం చెప్పారు వాళ్ళ ఇంట్లో 3వ ఆటోపులు వాళ్ళ 3 ఐడీలకి వచ్చింది. మేడం గారికి, సార్కి, వాళ్ళ బాబుకి. అది కంటిన్యూగా అంటే ఒకే రోజు అలా స్టార్ట్ అయిపోయినది. 3 రోజుల్లో 3కి వచ్చేసి చెప్పారు. నెక్స్ట్ ఏదైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. కింద కామెంట్స్ లో కూడా వచ్చారండి. కింద కామెంట్స్ లో ఇద్దరు చెప్పారు. 4th లెవెల్ ఆటోపుల్ వచ్చింది, 3rd లెవెల్ కూడా వచ్చారు. ఇద్దరు కామెంట్ లో చెప్పారు. ఈ రోజు ఇప్పుడే చూసుకున్నారట వాళ్ళు. ఓకే సార్. రమేష్ గారు మీది అన్మ్యూట్ చేశాను సార్, ఒకసారి చూడండి. సార్ నమస్తే సార్. కాజాబాష్ గారు ఇప్పుడు ఆగస్టు తారీఖు ఎన్నో తారీఖు సార్ చెప్పారు? ఆగస్టులో తారీఖు అనేది నేను చూడలేదండి డేట్. ఆగస్టులో సింగిల్ పర్సన్ సారంగపాణి గారికి చెప్పారు కదా ఇప్పుడు. అవునవును సార్, అవును సార్. ఎన్నో తారీఖు సార్ అది?
అది మోస్ట్లీ ఆగస్ట్లో 15 ఆర్ 13 మధ్యలో జాయిన్ అయినట్టున్నారు సార్ ఆయన యాక్టివేషన్. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఒక పర్సన్ నా డౌన్ లైన్ లో ఒక పర్సన్ ఒక క్వశ్చన్ రేజ్ చేసినారు సార్. సార్ ఒక 1900 రూపాయలు పే చేస్తే 40 లక్షలు ఆటో పుల్ ఏ విధంగా ఇస్తున్నాడు అని క్వశ్చన్ రేజ్ చేశారు సార్. నాకు కూడా అది క్లారిటీగా లేక నేను అతనికి సమాధానం చెప్పలేకపోయినాను. అది సార్ ఒకసారి క్లారిఫై చేస్తారని అడుగుతున్నా సార్. సార్ మీరు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారు జూమ్ కి? లేదు లేదు సార్, నేను కొంచెం వస్తున్నాను, అప్పుడప్పుడు వస్తున్నా వెళ్ళిపోతున్నాను. ఉమ్. ఈ రోజు ప్లాన్ నేను పూర్తిగా రెండు ఐడీలు ఒక్క నిమిషం కొట్టడానికి సార్. రెండు ఐడీలు కొట్టడానికి ప్లాన్ వెళ్తే ఈ రోజు పెళ్లి వీధికి వెళ్ళాను. యాక్చువల్ గా ఈ రోజు ఒక పర్సన్ ఈ క్వశ్చన్ రీడ్ చేశాడు. ఇప్పుడు ఒక 1900 రూపాయలు పే చేస్తే ఆటో పూల్ ఇన్కమ్ లో ఏ విధంగా ఆటో పూల్ వస్తుంది మీకు ఒకసారి ఐడియా ఉంటే చెప్పండి అని మీరు అడిగాను. అడిగారు, మీరు అడిగిన ప్రశ్న రెండోసారి మూడోసారి అడుగుతున్నారు. నేను చెప్పాలి కదా. చెప్పండి చెప్పండి. మీరు ప్లాన్ పూర్తిగా తెలుసుకోండి అని నేను కొన్ని వందల సార్లు జూమ్ లో చెప్తున్నాను. ప్లాన్ పూర్తిగా మీరు తెలుసుకున్న తర్వాతనే మీ డౌన్లైన్ లో చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను. తర్వాత వాట్సాప్ లోను టెలిగ్రామ్ లోను ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఈ ఏదైతే ఉంటుందో మన జూమ్ మీటింగ్ కావచ్చు, మిగతా వాటికి కావచ్చు, వీటన్నిటికీ వస్తుంటే మీకు అర్థం అవుతుంది. తర్వాత మన పీడిఎఫ్ స్టడీ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. అది ఒకసారి చూడండి. ఓకే సార్. ఇప్పుడు ప్లాన్ చెప్పారు మొత్తము. మీరు పీడిఎఫ్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో క్లియర్ గా ఉంది. 4 మ్యాట్రిక్స్ లో మనం 8 లెవెల్స్ లో టోటల్ టీమ్ గ్లోబల్ ఆటో పూల్ వచ్చినటువంటి డాలర్స్ షేర్ చేయడం వల్ల మీకు 40 లక్షలు వస్తుంది. $4 8 లెవెల్స్ ఇస్తారు 4 మ్యాట్రిక్స్ లో. అలా టీం వచ్చే కొంది వస్తూనే ఉంటది. ఇక్కడ ఏమీ దాపరికం లేదు. లెవెల్ ఇన్కమ్ ఎంత ఇస్తున్నారో అంతా ఓపెన్ గా ఉంటుంది. ఆటో పూల్ లో ఎంత ఇన్కమ్ ఇస్తున్నారో ఓపెన్ గా ఉంటుంది. మీకు అక్కడ వచ్చిన టీంని మీరు ఇంటూ కౌంట్ చేసుకుంటే అక్కడ వస్తున్న డాలర్లు మీకు కౌంట్ ఈజీగా ఉంటుంది. ఇది మొత్తం అక్కడ క్లియర్ గా ఉంది కదా. ఇంకా చెప్పలేకపోవడానికి ఏం లేదు అక్కడ. ఓకే ఓకే సార్. మేము ఎక్కువ నేను జూమ్ మీటింగ్ కు చాలా తక్కువ టైం వచ్చిన సార్, అందుకని అడుగుతున్నా సార్. ఓకే సార్, పర్వాలేదు. మీరు అడిగారు, అక్కడ పీడిఎఫ్ చూస్తేనే క్లియర్ గా తెలిసిపోతుంది. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రమేష్, ముచ్చెల రమేష్ గారు సార్, మీకు అన్మ్యూట్ చేశాను. నెక్స్ట్ భాషా గారు. హాయ్ సార్, గ్రేట్ ఈవినింగ్ అందరికి. కేబిసి మన మోనెక్స్ ఫ్యామిలీ అందరికి. సార్, ఇంతకుముందు ఒక సోదరుడు క్వశ్చన్ రైజ్ చేశారు, ఆటోపుల్ ఎలా వస్తుందంటే, దయచేసి ఏమనుకోకండి సార్, ఎవరున్నారో సీనియర్ వాళ్ళ పైన అప్లైనర్, దయచేసి ఆయనకి ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేస్తే నేను చెప్తున్నా కదా, జూమ్ మీటింగ్ సెషన్ లో పెట్టేదే లెర్నింగ్ కోసం. మీరు లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ ఎలా చేస్తారు సార్? దయచేసి లెర్నింగ్ అనేది మీరు ఒక 2 days 3 days ఖచ్చితంగా మీరు పెన్ను పేపర్ తీసుకొని మా జూమ్ లో అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే మహేష్ గారు ఏం చెప్తున్నారు, బెనర్జీ గారు ఏం చెప్తున్నారు, వర్మ గారు ఏం చెప్తున్నారు రాసుకోండి. రాసుకున్న తర్వాత మొత్తం క్లారిటీ చెప్తే, ఈ రోజు మీరు ఏదైతే ఈయన 2 అకౌంట్లకి అకౌంట్ ఓపెన్ చేయకుండా రిటర్న్ వచ్చారనేది అదేంటంటే మీకు దాని గురించి అవగాహన లేకపోవడమే. అవగాహన లేకపోకుండా మీరు వాళ్ళ దగ్గరకు పోయి చెప్తే ఏమవుతుంది అంటే, ఇండైరెక్ట్లీ వాళ్ళకు డౌట్ వస్తుంది, ఎలా వస్తుంది చెప్పేసి. అదే మీరు అకౌంట్ ఓపెన్ చేస్తేనే $4 8 మందికి ఆటోపూల్ వెళ్తుంది, ఈ రకంగా వెళ్తా అని చెప్తే గిన ఆ దగ్గర 2 కాదండి, మీ దగ్గర 20 అకౌంట్లు ఈరోజు ఓపెన్ అయ్యేటివి. అందుకని ఏం చేస్తున్నా అంటే, ఎవరు కూడా నెగిటివ్ తీసుకోకండి, లెర్నింగ్ తీసుకోండి. లెర్నింగ్ తీసుకుంటే ఎర్నింగ్ అనేది ఎక్కువ వస్తుంది. అది మీరు 2-3 రోజులు టైం తీసుకోండి సార్, తొందరపడకండి. అకౌంట్లు వేసుకునేటప్పుడు మీరు నేర్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి. అదొకటి సార్. ఇంకొకటి మహేష్ గారు, గుడ్ న్యూస్ ఏంటంటే, మా వరకు ఏంటంటే, ఈ బోనంజాలో డైరెక్ట్ గా దగ్గర ఒక 20 ఐడీస్ వేసాం సార్. ఆ 20 ఐడీస్ వేసిన దానికి ఆ ఇన్కమ్ తీసుకొని మళ్ళీ కొత్త ఐడీలు వేసాం అనమాట. అంటే మన దగ్గర నుంచి 10 రూపాయలు లేకుండా వచ్చిన ఇన్కమ్ తో మళ్ళీ ఐడీలు ఇచ్చాం. తర్వాత ఇంకోటి దాంట్లో కూడా ఒక ఐడియా ఏంటంటే, మన ఇంటి పక్కన ఒక ఏమంటారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటాడు. ఆయన ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఆయనకి వచ్చాడు, బట్ చదువుతున్నాడు ఆయన. బట్ ఇంటర్మీడియట్ లైక్ దట్ చేస్తున్నాడు అనమాట. ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ పోతున్నాడు. ఆయనకు ఒక ఐడియా ఇచ్చాను సార్, ఆయన చాలా సంతోషంగా అయినాడు సార్. థ్యాంక్ యూ మోనెక్స్. ఈ అవకాశం ఇచ్చిన మన కేబిసి అండ్ మోనెక్స్ ఫ్యామిలీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాగే చాలా మంది చేస్తున్నారు సార్. వాళ్ళు అంటే నేను కూడా చేశాను, మనం చేసిన ఎప్పుడు చెప్పకూడదు. చాలా ఐడీలు అంటే ఒక 60 నుంచి 70 100 ఐడీలు కూడా ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు నాకు తెలుసు. ఎందుకంటే
ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్ సోర్స్ ఉంది. కొంతమంది గతంలో రకరకాల కాన్సెప్ట్లు చేసి నష్టపోయి ఉన్నారు. ఇప్పుడు సపోజ్ భాషా గారు ఉన్నారు, నేను ఆయన అప్లై అయినారు అనుకోండి, నేను చెప్పాను 2-3 కాన్సెప్ట్లు, భాషా గారు నష్టపోయారు ఎగ్జాంపుల్కి. తర్వాత రియల్గా Yes, ఒక sir. కాన్సెప్ట్ వచ్చింది, నేను భాషా గారికి చెప్తే ఏంటంటే, ఇంతకుముందు మీరు 2-3 చెప్పారు సార్, అవి మొత్తం వెళ్ళిపోయినాయి, ఇప్పుడు ఇది కూడా వెళ్ళిపోద్దామని నేను జాయిన్ అవ్వనని చెప్పేసి మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీ ఫోన్ నెంబరు, మీ పూర్తి పేరు నా దగ్గర ఉంది కాబట్టి మీ మెయిల్ ఐడితో సహా నేను ఐడి క్రియేట్ చేసి అలా వదిలేసిన వాళ్ళు లీడర్స్ చాలా మంది ఉన్నారు. Yes, yes. ఒక 3-4 మంత్స్ తర్వాత లేదా ఒక 5 మంత్స్ తర్వాత వాళ్ళకి వచ్చిన ఎంఎన్సి అప్పుడు వాళ్ళని పిలిచి ఓపెన్ చేసి చూపించి, ఇదిగో నీ కోసం నేను ఒకసారి ఇంత అమౌంట్ పెట్టేశాను, దాంట్లో ఇంత డబ్బులు వచ్చేసినాయి, ఇక్కడి నుంచి నువ్వు వర్క్ చేసుకొని మేము చెప్తాం సార్ అనేసి నేను మీటింగ్లో వెళ్ళినప్పుడు చెప్తున్నారు. నేను అదే చెప్తున్నాను, మనల్ని కోపడిన వాళ్ళైనా సరే, మనల్ని వ్యతిరేకించిన వాళ్ళైనా సరే, మనల్ని తిట్టిన వాళ్ళైనా సరే, మీ వల్ల ఎవరైనా Yes, sir. Yes, నష్టపోయి sir. ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీరు సంపాదించుకున్న దాంట్లో ఒక 50% పూర్తిగా వద్దు, Yes, sir. మీకు 1,00,000 Yes, sir. రూపాయలు ఇచ్చిన ఒక 50,000 ఖర్చు పెట్టేసి మీ టీంని మీరు కాపాడడం కోసమైనా సరే ఇప్పుడైనా ఒక 3 లక్షలు ఒక ఐడి వేసేయండి. Yes, sir. వాళ్ళకి Yes, 10 sir. సంవత్సరాలకు రానివ్వండి, 10 సంవత్సరాలు Yes, 40 sir. లక్షలు రానివ్వండి, లేదా 4 లక్షలు Yes, రానివ్వండి, sir. ఆ డబ్బులు Yes, sir. చాలా Yes, sir. పెద్ద అమౌంట్ గా కనిపిస్తుంది. మీ Yes, టీంని sir. మీరు ఇంకొకటి కాపాడుకునే వాళ్ళు అవుతారు. ఎస్ ఎస్ సార్, ఎస్ సార్. ఇంకొకటి ఏం జరిగిందంటే సార్, కువైట్ నుంచి ఒక అతను మనకి రీసెంట్ గా 1 year బ్యాక్ వెళ్ళాడు మా ఫ్రెండ్. అరే చాలా వేసాము, చాలా వెళ్ళిపోయినాయి, మరి ఏంది కదా అంటే, అతను టోటల్ చెప్పినాను 1900 కి ప్లస్ 2 రూపీస్ వడ్డీ చేసి నీకు సంక్రాంతి కల్లా 2100 నేను ఇస్తాను, మీకు మినిమం మా సీనియర్ చెప్పినట్టు 10,000 వస్తుంది దగ్గర దగ్గర, అంతగా చెప్పండి కానీ అట్లీస్ట్ నువ్వు 6,000 తీసుకుంటావు, మీ ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకొని నీ దగ్గర కూర్చో అని చెప్పా. లాస్ట్ అది చేసి ట్రాన్సాక్షన్ కి నాకు ఎవరు నమ్మకం అది అంటే, లాస్ట్ నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, నా ఇంటి నెంబర్ తో సహా 3-33/35 శరీలింగంపల్లి మొత్తం డీటెయిల్స్ ఇచ్చా. ఆయన అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళ భార్య అకౌంట్ కూడా ఈరోజు ఓపెన్ చేశాడు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఎందుకంటే అంత ధైర్యం ఉంది నాకు. Yes, yes. ఆ ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొకసారి మా మునీర్ బాబు గారు కూడా మాకు ప్రతి టైంలో కూడా, ప్రతి క్షణంలో కూడా రాత్రి 1 గంటకైనా సర్వీస్ ఇచ్చే మా అప్లైనర్ కి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మునీర్ బాబు సార్, Thank you. ఈ అవకాశం మాకు ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు మీకు అన్మ్యూట్ చేశాను, ఒకసారి మాట్లాడండి. రమేష్ గారు. నెక్స్ట్ రాజు గారు, జక్కుల రాజు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్, ఆటో పూల్ అనేది క్లారిటీ ఉంది సార్. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే సార్, ఇక్కడ మనకు ఈ $20 ఎవరైతే మోనెక్స్ లో యాక్టివేషన్ చేసుకున్నారో ఆ టీం మాత్రమే మనకు ఆటో పూల్ లో కౌంట్ అయ్యా సార్? అవును సార్, 100%. రైట్ సార్. అయితే ఇక్కడ వచ్చిన క్లారిఫికేషన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ 10 లక్షల మందికి మాత్రమే $20 యాక్టివేషన్ చేసుకునే అవకాశం ఉంది కదా సార్? ఎందుకు అలాగా? ఎంతమందిని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు? అంటే ఇప్పుడు ఈ కంపెనీ ఇచ్చే ఎయిర్ డ్రాప్ ఉంది కదా సార్, 20 కాయిన్స్, మోనెక్స్ కాయిన్స్. ఎయిర్ డ్రాప్ కాదు సార్, అది ఎంఎన్సి కంపెనీ. అవును సార్, అవును సార్, అవును. సారీ, అది కరెక్ట్. అది ఎంఎన్సి కాయిన్స్ అనేది ఓన్లీ 10 లక్షల మందికి వరకే, అంటే 2 కోట్ల కాయిన్స్ మాత్రమే ఈ విధంగా ఇచ్చే అవకాశం ఉంది కదా సార్, ఎవరైతే $20 యాక్టివేషన్ చేసుకున్నారో వాళ్ళు. అవును. మరి నెక్స్ట్ ఈ 10 లక్షల మంది తర్వాత వీళ్ళకు ఈ ఎంఎన్సి అనేది రాదు కాబట్టి ఎవరు $20 యాక్టివేషన్ చేసుకోరు కదా సార్? ఎందుకు చేసుకోరు? ఇప్పుడు సార్ ఒక మాట, నేను చెప్తాను, మీ డౌట్ నాకు అర్థమైంది. అంటే 10 లక్షల మంది వరకు మాత్రమే ఎంఎన్సి వస్తుంది కాబట్టి $20 తో ప్రీమియం మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారు, తర్వాత ఎవరు కూడా చేసుకోరు అనేది కదా మీకు వచ్చిన? అవును సార్, అంటే ఇక్కడ రాదు కాబట్టి, ఎంఎన్సి రాదు కాబట్టి ఫ్రీగా 20 ఎంఎన్సి రాదు కాబట్టి తర్వాత నేను చెప్తాను సార్. మీరు మిగతా ఎక్స్చేంజ్లో ఎప్పుడైనా చెక్ చేయండి, అక్కడ ఫ్రీ యూజర్స్ ఉంటారు, ప్రీమియం మెంబర్షిప్ కింద, లేదంటే ఫ్యామిలీ మెంబర్ అని, లేదంటే సబ్స్క్రిప్షన్ అని ఏదో ఒక పేరుతో వాళ్ళు ఒక ప్యాకేజ్ పెడుతున్నారు. ఆఖరికి P2P ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, మీరు ఎక్స్చేంజ్ లో వచ్చిన ఎయిర్ డ్రాప్ తీసుకోవాలన్నా, ఇలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసము ప్రతి ఒక్క ఎక్స్చేంజ్ లో ఈ విధంగా ఒక ప్యాకేజ్ ఉంటుంది. అది లీస్ట్ ప్యాకేజ్ అయినా సరే మీకు $50 నుంచి $100 ఉంది, బిట్మార్ట్ లో $100 ఉంది, మీరు చెక్ చేయొచ్చు ఇవన్నీ. అయితే మనకి ఇది తెలిసింది కాబట్టి, ఎంఎన్సి వస్తుందని మనకు తెలుసు కాబట్టి మనం ఇప్పుడు జాయిన్ అయిపోయాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎయిర్ డ్రాప్ కాయిన్స్ తక్కువ వస్తాయి. తక్కువ అంటే వచ్చే వాల్యూమ్ ఎక్కువ ఉంటది, బట్ వస్తున్న రకాలు ఒక 10 రకాలు, 12 రకాలు, 15 రకాలు ఇలాగ తక్కువ కాయిన్సే వచ్చే అవకాశం ఉంది. బట్ వన్స్ మీకు 10 లక్షల యూజర్స్ సబ్స్క్రిప్షన్స్ వస్తే ఒక 90 లక్షల మంది వరకు ఫ్రీ యూజర్స్ ఉంటారు. ఇదే ఈక్వేషన్ ఏ ఎక్స్చేంజ్ లో కూడా 1:10 ఉంటారు. అంటే 1 కోటి మంది టోటల్ యూజర్స్ ఉన్న ఒక ఎక్స్చేంజ్ లోకి
కాయిన్స్ లిస్టింగ్ కోసం వస్తున్నటువంటి కాయిన్స్ ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ కొత్త కొత్త కాయిన్స్ లిస్టింగ్ అవుతూ ఉంటాయి. అవును. అలా లిస్టింగ్ అవుతున్న కాయిన్స్ లైఫ్ టైం మీకు ఎయిర్ డ్రాప్ లో వస్తూ ఉంటాయి. ఎంఎన్సీ రాదు, ఏది 10 లక్షల తర్వాత వచ్చే వాళ్ళకి Yes, ఆ yes. ఎయిర్ డ్రాప్ కోసమైనా వస్తారు, P2P ట్రాన్స్ఫర్ కోసమైనా వస్తారు, ఒక ఎక్స్చేంజ్ లో ఎంత ఈజీగా వస్తారు అనేది మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అంతవరకు కాదు సార్, మన ఎక్స్చేంజ్ ఆ యాక్సెస్ యూజర్ ఫ్రెండ్లీ క్లియర్ గా ఉన్న తర్వాత మనం ఇది వదిలేసి ఈ లెవెల్ ఇన్కమ్ ఆటో పూలు $19.5 మనకే ఇవ్వడం పక్కన పెట్టేసి ఆయన బయటికి వెళ్ళేసి డిజిటల్ మార్కెట్ లోనో లేదంటే మిగతా సోషల్ మీడియాలోనో ఆయన పబ్లిసిటీ చేసుకుంటే $20 కోసం చాలా మంది కమ్యూనిటీ వచ్చేస్తారు. ఇది మీరు అవును. త్వరలో చూస్తారు కూడా. ఓకేనా? Okay. అసలు అలాంటి డౌట్ ఏమో అవసరం లేదు. మిగతా వాళ్ళు ఇవేవి ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు మీరు చూడండి కాయిన్ D6 కానీ, కాయిన్ బిక్స్ కానివ్వండి, బిట్ మార్ట్ కానీ, ఎల్ బ్యాంక్ కానివ్వండి, మనకు తెలిసినటువంటి పెద్దది బైనాన్స్ కానీ, వాళ్ళేవి ఇలా ఏమి తీసుకుంటున్నటువంటి మెంబర్షిప్ ఫీజులో నుంచి ఎవ్వరికి రూపాయి పంచట్లా. అయినా అందులోకి వెళ్తున్నారు అందరూ. అసలు ఏ ఎక్స్చేంజ్ అంతకన్నా బెటర్ గా మన అసలు ఎక్స్చేంజ్ ఉంది, ఖచ్చితంగా వస్తారు. 100% సార్, అసలు ఎక్సలెంట్ ఎక్సలెంట్. అసలు ఇట్లాంటి ఎక్స్చేంజ్ మనం లైఫ్ లో చూడబోము కూడా. ఎస్ సార్. అయితే అదే సార్, ఒక్కటే ఏంటంటే మరి ఈ 10 లక్షల మంది తర్వాత మనకు $20 సబ్స్క్రిప్షన్ ఉండదు 100% కాబట్టి. వస్తారు. మీరు ఒక ఎంఎన్సీ చూస్తున్నారు, తర్వాత ఫ్యూచర్ లో చాలా ఇన్కమ్స్ ఉంటాయి. వెయిట్ చేయండి ప్లీజ్. ఓకే, డన్ ఓకేనా? సార్. ఓకే, క్లారిటీ ఓకే, ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సార్. జిఎస్ రెడ్డి గారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ ఎంఎన్సీ గురించి అంటే స్టార్టింగ్ లో రాలేదు సార్, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లేట్ గా వచ్చారు. ఎంఎన్సీ గురించి ఒకసారి అప్డేట్ ఇవ్వరా సార్ మళ్ళీ? ఎంఎన్సీ గురించి అప్డేట్ ఏముంది సార్? అంటే ఇవాళ బిగ్ మార్ట్ లో మనకి సార్ అది ఇచ్చారు కదా సార్ ఆయన మళ్ళా పోస్ట్. ఈ రోజు అనౌన్స్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. మేము లిస్టింగ్ చేయడానికి యాక్సెప్టెన్సీ ఇచ్చారు. ఆ ఫీజులు అవన్నీ మాట్లాడుకుని ఈరోజు ఫైనల్ చేశారు. 29th అనుకుంటాను. బహుశా డేట్ నేను ఇందాక జర్నీలో చూడలేదు. 29th ఇచ్చారు శివాజీ గారు. 29th లిస్టింగ్ అవుతుంది. అక్కడి నుంచి మనకు ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. మనం కొనుక్కోవడం అమ్ముకోవడం మనం బిట్ మార్ట్ లో చేయొచ్చు. ఓకే, రైట్. ఓకేనా? దాని గురించి లేదు సార్ అడిగారు కాబట్టి. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రమేష్ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, నేను అన్మ్యూట్ ఇస్తున్నాను. హలో. శ్రీకాంత్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చిన్న డౌట్ సార్, ఏం లేదు సార్, మన ఎండి సార్ చెప్పింది సార్, మనకు సోమవారం రోజు ఐఫోన్ లా మనకు ప్లే స్టోర్ వస్తుంది చెప్పింది సార్, 2 యాప్ అది రాలేదు సార్. నాకేం సార్ చాలా ఇబ్బంది సార్. ఇంకోటి నా పక్కన ఇంకో ఫోన్ సార్, ఆ ఫోన్ లో కూడా రావట్లేదు, చాలా ట్రై చేస్తున్నారు. అదే అందరికి మాకు కూడా ప్రాబ్లం ఉంది. ఐఫోన్ ఇంకా ఇవ్వలేదు. మన టెస్టింగ్ చేశారు, అది మన మిశ్ర గారు కూడా చెప్పారు, దగ్గరుండి ఫోన్ లో మేము మాట్లాడాము. త్వరలోనే రావచ్చు సార్. ఒక 2-3 రోజులు వచ్చే అవకాశం ఉందని మాకు నిన్న మాట్లాడినప్పుడు తెలిసింది సార్. అట్లా సార్, అదే సార్ మన సోమవారం చెప్పిండు. అట్లానే నేను కూడా ఎందుకు సార్ అంటే డాలర్స్ తీసుకొని కన్నా ఇవన్నీ కానీ చాలా ఇబ్బంది సార్ నాకు. మళ్ళీ వేరేలో మా సార్ వాళ్ళకు పైన సార్ వాళ్ళకు ఫోన్ చేసేసి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సార్ వాళ్ళు చాలా బిజీలు ఉంటారు. నేను మళ్ళీ దానికోసం మనకు పంపించండి ఇచ్చారంటే సార్ ఇబ్బంది పడుతుంది, ఇంకా నేను ఇబ్బంది పడుతున్నా. సరే ఒక 2 or 3 days లో వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి సార్, ఇంకో డౌట్ ఏంటంటే మనకు 25 రోజులు లాస్ట్ డేట్ ఉంది సార్ బ్యాంక్ అచీవ్మెంట్ సార్. మన బ్యాంక్ అచీవ్మెంట్ ఉందా సార్ 25 లాస్ట్ డేట్? అవును సార్. అది సార్ ఆ పవర్కి ఎంఎన్సీ తర్వాత పెట్టుకోండి సార్, ఎంఎన్సీ పెట్టుకోని తర్వాత అప్పుడే పెట్టుకోవాలి సార్. 25th సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. థర్డ్ లెవెల్ లో పూర్తయిన వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు అనుకోండి సార్, లేదా ఒక 150 మంది ఉన్నారు. మనకి 26th కానీ లేదా 27th కానీ మన బ్యాంకాక్ అచీవర్స్ లిస్టు అని అనౌన్స్మెంట్ చెయ్యాలి అంటే మీరు 25th లోపు స్టేకింగ్ చేస్తేనే కదా మనం లిస్టింగ్ అనౌన్స్మెంట్ చేయగలం లిస్టు. అట్లా సార్, ఒక చిన్న డౌట్ సార్. అట్లా ఎందుకంటే అచీవ్మెంట్ అందరూ సపోజ్ 150 మంది అయిపోయారు సార్, అంతకని ఎక్కువ అవుతున్నారు, అయిపోయారు, థర్డ్ లెవెల్ విన్ అయ్యారు, వర్కింగ్ చేసుకుంటూ విన్ అయ్యారు. బట్ ఆయనకి స్టేకింగ్ చేసేంత డబ్బులు లేకపోవచ్చు, లేదా డబ్బులున్న బ్యాంక్ రావాలని ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఎగ్జాంపుల్ కి వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు మనం ఎలా ఫైనల్ చేస్తాం బ్యాంక్ లిస్ట్ అని? చేయలేం కదా. కాబట్టి 25th లోపు స్టేకింగ్ చేసిన లిస్టే మనకి 26th or 27th ఫైనల్ లిస్ట్ కింద ప్రకటించేస్తారు బ్యాంకాక్ ఎంతమంది కన్ఫర్మ్ అనేది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రమేష్ గారు. హలో.
సార్ చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. సార్ డౌట్ ఏమీ లేదు. ఇప్పుడు మనం మాక్సిమం అంటే కిబో నుంచి బయటకు వచ్చాం కదా సార్. రేపు పొద్దున్న అంటే కాయిన్ రేటు ఏమైనా వాళ్ళు తగ్గించే అవకాశం ఏమైనా ఉందా సార్? ఎవరు వాళ్ళు అంటే అంటే? నేననేది ఏమంటే సార్, ఇప్పుడు మనం ఆల్రెడీ వాళ్ళు అంటే ఎవరు? అంటే ఇప్పుడు మన గిట్టనోళ్ళు ఎవరైనా సరే వాళ్ళు 1-2 కోట్లు కాయిన్ కొనుక్కొని, సపోజ్ మన గిట్టదు కాబట్టి ఓ 10 రూపాయలు లెక్క వాళ్ళు కొనుక్కొని తర్వాత రూపాయి లెక్క వాళ్ళు పెట్టుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? సార్ మీకు ఇక్కడ 2 పాయింట్లు చెప్పాలి. మీరు 10 చెప్పండి రూపాయలు సార్. కొన్న వస్తువు మీరు రూపాయికి ఎలా అమ్ముతారు నష్టానికి? ఇది ఫస్ట్ క్వశ్చన్. సార్ సార్ ఒక్క మాట వినండి పూర్తిగా. సార్ మీరు డౌట్ అడిగారు, నేను చెప్పాలి కదా. ఎలా చెప్పండి సార్. నష్టపోతూ జీవితకాలం మీరు ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి, మీరు నష్టపోవడానికి ఎంతవరకు మీరు ప్రయత్నం చేస్తారని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. రెండోది, అసలు అలాంటి అవకాశమే లేదు, ఎవరి దగ్గర కాయిన్ లేదు, ఫ్రీ కాయిన్. కొనుక్కున్న కాయిన్స్ అందరి దగ్గర ఉన్నాయి, కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే సార్. ఇప్పుడు నేను రూపాయి పెట్టి కొన్నాను సార్, ఎగ్జాంపుల్ కి. రూపాయి 10 పైసలకు అమ్ముతాను తప్ప 20 పైసలకు, 10 రూపాయకి అమ్మను కదా. ఒకవేళ అమ్మినా ఎంతసేపు అమ్ముతాను? నా దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటాయి, అన్ని కాయిన్స్ అయిపోయేదాకా అమ్ముతాను. ఒకవేళ నేను తక్కువ పెట్టాను, మార్కెట్ లో రూపాయి ఉన్నప్పుడు నేను 10 రూపాయలు పెట్టాను కూడా సార్, మీలాంటి వాళ్ళు చాలా మంది రెడీగా ఉంటారు కొనడానికి. మనం చూడండి, లైవ్ ఎగ్జాంపుల్. నేను అప్పుడు కారులో వెళ్తున్నాను, చిన్న లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. 022కో లేదంటే 25కో వచ్చేసింది. నేను వెంటనే చూసేసి నేను మిశ్రా గారికి ఫోన్ చేసి నాకు అర్జెంట్గా $1000 పంపించండి, నేను అమౌంట్ కొట్టేస్తున్నానంటే ఆయన ఒక 5 to 6 minutes లేట్ అయింది, $500 ఉన్నాయి సార్ అని పంపించారు. నేను $500కి కొనే లోపు అది 3కి వెళ్ళిపోయింది. ఇదంతా ఒక సెకండ్స్, 10 to 15 seconds లో జరిగింది. నేను కొనేసాను తర్వాత 3 to 3.5 మధ్యలో నేను ఒక $450 పెట్టి మార్కెట్లో పెట్టుకోవడానికి వచ్చేసినాయి. అంటే ఎంత స్పీడ్ గా ఉన్నారు, కాయిన్ రేటు తగ్గితే కొనడానికి అనేది నాకు ఆ రోజు అర్థమైంది. కాబట్టి ఎవరైనా పొరపాటున తక్కువ పెట్టారు అనుకుంటే అది మనకు అవకాశంగా తీసుకొని కొనడానికి రెడీగా, అంతకి 100 రెట్లు ఎక్కువ మంది ఉన్నారు, దాని గురించి వరి వద్దు. సార్ మీకు కేబీసీ గురించి ఒక మాట చెప్తాను. మనం అసలు ఇంకా వర్కే స్టార్ట్ చేయలేదు, క్లియర్ గా చెప్తున్నాను. ఒక ఎక్స్చేంజ్ లో మనం మూనెక్స్ ఎక్స్చేంజ్ ఇంకా లిస్టింగ్ చేయలేదు, కొత్త ట్రేడర్స్ ఇంకా రాలేదు. మనం రేపు 14-15 దేశాల్లో రిలీజ్ అయినప్పుడు, కొత్త కమ్యూనిటీ వచ్చినప్పుడు వీళ్ళందరూ కేబీసీ కొనుక్కుంటారు, ఎంఎన్సీ వాళ్ళ దగ్గర కూడా కొంత వెళ్ళిపోతుంది. ప్లస్ మిగతా దేశాల వాళ్ళందరూ కూడా ఆటోబుల్లో మన కిందకు వస్తారు, మన ఇండియన్స్ కిందకు వస్తారు. మిగతా దేశాల వాళ్ళు మనకి ఎంత స్పీడ్ గా ఆటోబుల్ వస్తుంది చూడండి. తర్వాత మనకి కేబీసీ ఎంత స్పీడ్ గా పెరుగుతుంది. దీని తర్వాత ఎంతో ప్లాన్స్ ఉన్నాయి, మీకు చెప్తాము. వర్మ గారి దగ్గర కొన్ని ప్లాన్స్ ఆయన డిజైన్ చేశారు. మూనెక్స్ మేనేజ్మెంట్ కేబీసీని డెవలప్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయి. ఆఖరికి నేను కూడా యూటిలిటీ చేయడానికి మా దగ్గర కొన్ని ప్రొడక్ట్లు, ప్లాన్స్ రెడీగా ఉన్నాయి. ఇదంతా చాలా స్పీడ్ గా జరుగుతుంది. ప్రజెంట్ అందరం బిజీగా ఉన్నాం కాబట్టి వాటిని అలా పోస్ట్ పోన్ చేసాం తప్ప వేరేది ఏమీ లేదు. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ చిన్న బాలకృష్ణ సార్, మీరు మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. మనం రెఫరల్ లింక్ వేరే వాళ్ళకి పంపించినప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు ద ఫైల్ మైట్ బి హార్మ్ఫుల్ అని చెప్పి వస్తుంది సార్. అది దానివల్ల కొంతమంది భయపడుతున్నారు దాన్ని ఓపెన్ చేస్తానికి. అది రాకుండా చూడగలరా సార్? ప్లీజ్, నాకు అర్థం కాలేదు సార్ మీ ప్రశ్న. మీరు నాకు రెఫరల్ లింక్ పంపించారు సార్, దీంట్లో బాగుంది, చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. అది నేను ఆ లింక్ టచ్ చేసినప్పుడు ద ఫైల్ మైట్ బి హార్మ్ఫుల్ టు యువర్ ఫోన్ అని చెప్పేసి వస్తుంది. అంటే కొన్ని మొబైల్ని బట్టి వస్తుంది సార్ అది హార్మ్ఫుల్ అనేది. అది ఆప్షన్ అని మనం ఇవ్వాలి, ఆప్షనల్ గా ఇవ్వాలి. సామ్సంగ్ లో కానీ కొన్ని రియల్మీ మొబైల్. ఎంఐ ఫోన్ కి వచ్చింది సార్ ఆ విధంగా, ఎంఐ ఫోన్ కి వచ్చింది ఆ విధంగా. ఓకే, అది ఫోన్ లో సెట్టింగ్స్ లో దాన్ని బట్టి, సెక్యూరిటీ సెట్టింగ్స్ దాన్ని బట్టి కొన్ని ఫోన్లు అలాగ చెప్తూ ఉన్నాయి. కొన్ని అయితే డౌన్లోడ్ ఎనీవే అని వస్తాయి. హార్మ్ఫుల్ అనేది కొన్ని ఉన్నాయి, నేను చూశాను. బట్ డేంజర్ అని కానీ రిస్క్ అని కానీ అయితే ఎక్కడ ఎంతవరకు కనిపించలేదు. మేబీ ఒకవేళ కనిపించేమో నాకు తెలియదు. ఇదే మ్యాటర్ వచ్చింది కింద కూడా మీరు చెప్పినట్టు ఎనీవే డౌన్లోడ్ అంటే ఇబ్బంది లేదు, మీరు చేసుకోండి, లేకపోతే లేదు అన్నట్టు కింద 2 ఆప్షన్స్ వచ్చినాయి. అదే సార్, దాని గురించి మనం చాలా సార్లు జూమ్ లో స్టార్టింగ్ స్టేజ్ లో చెప్పాము. మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. ఏంటంటే ఏదైనా ఏపీకే ఫైలు రిస్క్ అని చెప్పేటప్పుడు మనం కొన్ని గమనించాలి సార్. మీకు తెలియనటువంటి వ్యక్తులు కానీ
లేదా టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ లేదా వాట్సాప్ గ్రూపుల్లో కానీ మనకు డైరెక్ట్గా మనకి పర్సనల్గా అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాలి. ఇది క్లియర్. తర్వాత ఏపీకే ఫైల్ అనేది ప్రతిదీ కూడా డేంజర్ కాదు. అసలు ఏపీకే ఫైల్ దాకా అవసరం లేదు. మీకు మామూలుగా కొన్ని లింకులు వచ్చేస్తాయి, కొన్ని ఫోటో క్లిప్స్ వస్తాయి. మీరు దాని మీద క్లిక్ చేసినా సరే ఒక్కోసారి మన డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. బట్ ఇక్కడ మన ఏపీకే ఫైలు మనకు తెలిసినటువంటి ఒక పర్సన్, ఇప్పుడు నేను మీకు పంపించాను, మహేష్ పంపించాడని తెలిసిన తర్వాత మీరు నాకు డైలీ మాట్లాడుకుంటాము, వాట్సాప్ చాట్ చేస్తుంటాము. నేను మీకు పంపించి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్తాను, ఇదిగోండి సార్ నేను ఒక ఎక్స్చేంజ్ కొత్తది చేశాను, చాలా బాగా ఉంది, మీరు కూడా చేసుకోండి అని నేను ఫోన్ చేసి చెప్పిన తర్వాత మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది టెక్నికల్గా వచ్చేసరికి ఇప్పటివరకు మనకి 50,000 దాటిపోయారు ఫ్రీ యూజర్స్. వీళ్ళు 14 నుంచి 15,000 మంది అయ్యారు. 15,000 దాటిపోయి ఉంటారు మేబీ నిన్న ఈ రోజుతోనే. ఇంతమంది మనకు వచ్చిన తర్వాత ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి మిస్యూజ్ అయిందా? డబ్బులు ఎవరైనా పోయినాయా? లేదు సార్. క్లియర్. అంటే కొంతమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎనీవే అని చెప్పి మనం చేసుకుంటారు. చెప్పడమే సార్. ఎస్, వాళ్ళకి భయం ఉంది, తప్పు లేదు. ఇప్పటి వరకు సమాజంలో జరుగుతున్న విధానాలను బట్టి ఆ జాగ్రత్త ఉండాల్సిన అవసరం కూడా ఉంది. మనం చెప్పడమే వాళ్ళకి క్లియర్గా, ఇది అది కాదు సార్, మీరు ఇబ్బంది పడేటువంటి ఏపీకే ఫైల్ కాదు. ఎందుకంటే ఈ అప్డేట్స్ కొన్ని రావడానికి మనం ముందు ఏపీకే ఫైల్ ఈజీగా ఉంటుంది. మన ప్లే స్టోర్కి ఇచ్చేస్తే ప్రతిసారి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి, అది రావాలి. తర్వాత ప్లే స్టోర్లో ఇవ్వాలంటే కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇంత కమ్యూనిటీ ఉండాలి, దీనికి అన్ని కొన్ని లెక్కలు ఎన్ని ఉంటాయి. అవి మనకి విత్ ఇన్ షార్ట్లీ కంప్లీట్ అయిపోయింది. మనకు మాక్సిమం 1 వీక్ to 10 days లో మన ప్లే స్టోర్లో కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ సార్, ఇందాక ఒక వ్యక్తి ఆగస్టులో జాయిన్ అయితే నాకు సెకండ్ ఆటో పూల్ వచ్చిందని చెప్పి అన్నారు కదా. నేను నిన్న కాదండి మొన్న మీటింగ్ లో కూడా విన్నాను, ఒక వ్యక్తికి 5వ లెవెల్ ఆటో పూల్ వచ్చిందని తెలిసింది. అంటే ఆగస్టులో జాయిన్ అయిన వ్యక్తికి సెకండ్ ఆటో పూల్ వచ్చినప్పుడు 5వ లెవెల్ ఆటో పూల్ అనేది వేరే వాళ్ళకి ఎలా వచ్చింది సార్? జూలై 25th జాయిన్ అయిన వ్యక్తికి 5వ ఆటో పూల్ వచ్చింది. ఇది అసలు ఈ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అంటే మా సీనియర్ మాకు చెప్పడం ఏంటంటే ఆగస్టు 24th స్టార్ట్ అయింది ప్లాన్ అని చెప్పారు మా సీనియర్ విజయవాడ. ఆయన ఒక నెల మధ్యలో మిస్ చేశారు. జూలై 25th జాయిన్ అయింది. ఓకే, స్టార్ట్ అయింది. ఆగస్టు 24 కాదు. సరే సార్, ఓకే చిన్న ఇన్ఫర్మేషన్ సార్. నాయుడు గారు, మాస్టర్ గారు చెప్పండి. మహేష్ సార్ నమస్తే సార్. చిన్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మనము ఏపీకే ఫైల్ అనే దాని మీద కంటే ఫోన్ అనేది పిల్లలకి అందుబాటులో లేకుండా జాగ్రత్త పడండి సార్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇది చెప్పాలో లేదో తెలియదు కానీ నేనైతే చెప్తున్నాను. దీపావళి ముందు రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక సిచ్యువేషన్ జరిగింది సార్. వాళ్ళు ఏం చేశారంటే ఫోన్ అల్లరి చేస్తున్నాడని పిల్లోడికి ఇచ్చారు. వాడు ఏదో ఆడుతూ ఏదో ఒక యాడ్ వచ్చింది, ఆ యాడ్ టచ్ చేశాడు. యాడ్ టచ్ చేసిన ఒక 10 minutes ఆయన అకౌంట్ నుండి 80,000 లెఫ్ట్ అయిపోయింది. పిల్లలకు తెలియక చేసిన పనులు అన్నమాట ఇవి. మనము అటువంటి పిల్లలకు అలవాటు చేస్తున్నాము. మనం ఏదో ఇంత కష్టపడి దీని గురించి మనం చెప్తుంటే చాలా మంది భయపడుతున్నారు ఈ విషయం మీద. అవును, అసలు ఇప్పుడు మీరు ఈ విషయం చాలా పర్యాలు చెప్పారు సార్. ఏ ఒక్కరికైనా ఇప్పటి వరకు ఏపీకే ఫైల్ అంటూ ఒక్కరికైనా ₹1 లాస్ అయిందా అని మీరు చాలా పర్యాలు చెప్పారు మీటింగ్స్ లో. ఈ విషయం ఎవరు వినట్లేదు. కానీ ఇంటి దగ్గర పిల్లలు అల్లర్లు చేస్తున్నారని ఫోన్లు ఇచ్చేస్తున్నాము. వాళ్ళకి తెలుసో తెలియక యాడ్స్ వస్తే యాడ్ టచ్ చేస్తున్నారు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లలకైతే ఫోన్లు ఇవ్వకండి. మొన్న దీపావళి ముందు రోజే జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, అనవసరంగా 80,000 లాస్ అయ్యాయి. అప్పటికి వాళ్ళు బ్యాంకుకి ఇబ్బంది పెట్టారు. ఈ రోజు కూడా బ్యాంకుకి వెళ్ళి కలిశారు, అయినా ఏమీ రాలేదు. ఎవరికి వెళ్ళిందో తెలియట్లేదు. అందుకోసం కొంచెం జాగ్రత్తలు పడండి సార్. పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్త పడండి, ఇది నా రిక్వెస్ట్. కానీ మనం ఈ ఏపీకే ఫైల్ అనే దాని మీదను రాద్ధాంతం చేసుకొని లేని అనుమానాలు పెంచుకునే కంటే ఇటువంటి విషయాల్లో జాగ్రత్త పడండి. ఓకే సార్, ఉంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ మాట కట్టేస్తున్నాను. ఉమామేష్ గారు, మనం ఏపీకే ఫైల్ అనేది రిఫరల్ పంపించకుండా, నేను కూడా అంటే నాతోనే ఆర్గ్యూ చేశారు ఒక సాఫ్ట్వేర్ పర్సన్. నేను ఏపీకే డౌన్లోడ్ చేయను అనేది నాతో కొద్దిగా డిస్కషన్ చేస్తే, నేను గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి మూనెక్స్ ఎక్స్చేంజ్ అని అక్కడి నుంచి డౌన్లోడ్ చేయించేసి రిఫరల్ తోని లాగిన్ చేయించానండి. అలా చేయించాను నేను ఈ రోజు.
సాఫ్ట్వేర్ పర్సన్ ఏపీకే చేసుకొని అన్నాడు. డైరెక్ట్ గూగుల్ క్రోమ్ లో మీరు కొట్టండి, మోనెక్స్ ఎక్స్చేంజ్ అని వస్తుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, రిఫరల్ ఇచ్చేసి లాగిన్ చేయించండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మన వెబ్సైట్ ఓపెన్ చేసి చేయొచ్చు. ఓకే, అది కూడా అవును గ్రూప్ సార్, లో డౌన్లోడ్ పెట్టేద్దాం, చేయించండి. సరిపోతుంది. ఓకే, ఇది ఫస్ట్ థ్యాంక్ యూ స్టార్టింగ్ మనం చెప్పాము. మంచి సొల్యూషన్ అండి ఇది, ఎవరికి Yes, మనకి కన్విన్స్ చేసిన అంత అవసరం ఉండదు. ఎస్ అలాగే చేద్దాం సార్. తర్వాత ఇందాక ఎవరు చాటింగ్ లో ఇప్పుడు చూశాను సార్, ఆటో పూల్ గురించి మీరు ఎక్కువగా వర్రీ అవ్వద్దు సార్. ఆల్రెడీ మన కంపెనీ వాళ్ళు ఒక ఛాలెంజ్ చేశారు. మీ తర్వాత జాయిన్ అయిన వ్యక్తికి మీకన్నా ఆటో పూల్ ముందుగా వస్తే ఒకేసారి సింగిల్ పేమెంట్ మీకు 40 lakhs ఇచ్చేస్తాను అని. కాబట్టి అది డేట్ వైజు, నిమిషాల వైజు, సెకండ్స్ వైజ్ కూడా అక్కడ మీకు టైం ఉంటుంది. సబ్స్క్రిప్షన్ టైం చూసుకొని దాని ప్రకారంగా మనకు ఆటో పూల్ వస్తుందని తెలుస్తుంది. అంతేగాని ఎవరైనా ఆటో పూల్ సెకండ్ పూల్ వచ్చింది, థర్డ్ పూల్ వచ్చింది, ఫోర్త్ పూల్ వచ్చిందని ఎవరైనా మెసేజ్ పెట్టిన వెంటనే మీ ఐడి స్క్రీన్ షాట్ పెట్టండి అంటారు. అది ఎందుకు అంటున్నారు నాకైతే ఇప్పటికీ ఇది క్వశ్చన్ మార్కే. ఐడి స్క్రీన్ షాట్ పెట్టమన్న తర్వాత దానివల్ల ఏంటి ఉపయోగం? అది కంటిన్యూగా ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటుంది, ఆర్డర్ ప్రకారంగా వస్తుంది కదా. ఓకేనా? సరే సార్, భాషా గారు. సార్ టైం అయిపోయింది, 8:20 అవుతుంది సార్. అవును మిశ్రో సార్, గారు మళ్ళా వాళ్ళు జూమ్ లింక్ వచ్చేస్తారు. కూడా పెట్టారు హిందీ. క్లోజ్ చేసేయండి సార్. ఎవరికి డౌట్ లేవు అనుకుంటాను ఇవాళ. ఎస్ సార్. మిశ్రో గారు ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ, కోహోస్ట్లు కానీ వచ్చిన సభ్యులందరికీ థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి ఇంకా 3 days ఉంది కాబట్టి ఇది మనకు బోనోంజా ఒక్క మాట, ఆఫర్, త్వరగా టీమ్ చేసుకోండి. మన ప్రోగ్రాము చెప్తాను ఒకసారి. మిశ్రా గారు చెప్పొచ్చా? సార్ చెప్పండి సార్. ఓకే, ఓకే. ఇప్పుడు మన వర్మ గారు, మిశ్రా గారు రేపు భద్రాచలం లంచ్ లోపు అక్కడ మీటింగ్ ఉంటుంది. లంచ్ తర్వాత మనుగూరు ఈవినింగ్ సెషన్ ఉంటుంది. తర్వాత అంటే బుధవారం, గురువారం మన పాషా గారి టీంకి వరంగల్లో మీటింగ్ ఉంటుంది. అక్కడ నేను ఆ టైంకి రీచ్ అయిపోతాను. తర్వాత మిగతా ఫ్రైడే, సాటర్డే హైదరాబాద్లో మీటింగ్స్ ఉన్నాయి. అవి కొన్ని ఎక్కువ మంది అడుగున్నారు, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తామన్నారు వర్మ గారు. సండే విజయవాడలో మీటింగ్ ఉంది. ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ అయితే ఇది. ఇంకా సండే తర్వాత ఇంకా డిస్పర్స్ అయిపోతాము. అక్కడ దగ్గరలో ఎవరైనా ఉన్నారు అంటే మా 3 నెంబర్లు మీ దగ్గర ఏ నెంబర్ ఎవరి దగ్గర ఉన్నా సరే నెంబర్ కాంటాక్ట్ చేయండి, పర్వాలేదు. ఓకేనా? ఓకే సార్, వెల్కమ్. ఇక్కడ ఎవరో ఒక్కరు లాస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు, విశ్వనాథ్ గారు. సార్ మహేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏం లేదు సార్, నాకు ఈ September 1st నేను జాయిన్ అయ్యాను, సబ్స్క్రైబ్ అయ్యాను సార్. సార్ నాకు ఆటో పూల్ లెవెల్ 1 ఈ రోజే యాడ్ అయింది సార్. అదే ఆ విషయం ఒకసారి రిమైండ్ చేద్దాం మన అందరికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఓకే అంటే సార్. వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది అన్న దాని మీద నేను డైలీ నేను చెక్ చేసేవాడిని. ప్లీజ్ సార్ మీ డేట్ టైం చెప్పండి సార్, ఒకసారి జూమ్ లోనే చెప్పండి. మీరు ఏ రోజు డేట్ టైం చెప్పండి, ఒకసారి అందరికీ అర్థమైపోతుంది. ఆ డేట్ లో చూసుకుంటారు వాళ్ళందరూ లాగిన్ చేసేసి. అదే సార్, నేను September 1st సార్ నేను జాయినింగ్ డేట్ ఆఫ్ అదే సబ్స్క్రైబ్ అయ్యాను. అదే టైం కూడా చెప్పండి. టైం ఒకసారి సార్, ఇది మన ఇందులో మీరు లాగిన్ లో మన ఏటీఎం కార్డ్ కింద ఉంటుంది, వీసా డెబిట్ కార్డ్ కింద ఉంటుంది. ఆ టైం కూడా చెప్పేసేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకంటే ముందు, మీకంటే టైం కంటే ముందు ఉన్న వాళ్ళు చూసుకుంటారు. అచ్చా ఏటీఎం కార్డ్ కింద ఉంటుంది సార్. యా సార్, అవునవును. రిఫర్ అండ్ ఎర్న్ సబ్స్క్రైబ్. యా సార్, 1/9/2025 7:51 సార్. 7:51 మార్నింగ్ ఈవినింగ్ సార్? ఈవినింగ్ సార్, ఈవినింగ్. ఓకే సరే. ఇప్పుడు ఇది ఓకే, టైము ఈ డేటు మనం చెప్పుకోవడం అనేది ఇది అవసరం కూడా లేదు సార్. అదే అంటే కొంత కొంత కాన్ఫిడెన్స్ లెవెల్ అది మీరు చెప్పడం మంచి విషయమే, నేను మీ గురించి చెప్పడం లేదు. మన పాషా గారు అడిగారు, ఓకే. ఆయన ఎందుకు అడిగారంటే ఇంకొంతమందికి ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళు క్లారిటీ అయిపోద్ది అనే విషయం గురించి చెప్పమన్నారు. డేట్ కూడా ఎక్కడ వస్తుందో నాకు ఐడియా లేదు సార్. ఇప్పుడు మన సార్ చెప్పక నేను చూసాను. ఏటీఎం కార్డు కింద ఉంది సార్. ఎగ్జాక్ట్లీ అదే అంటే నేను డైలీ చెక్ చేసేవాను సార్, ఆటో పూల్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది. మీరు చెక్ చేయాలి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళని చూస్తే సరిపోద్ది కదా. మీ ఒక్కరి కోసం డిజైన్ చేయలేదు కదా సార్. అదే మారదు కదా, మీ ఒక్కరికి ఆపేసే విధానం కూడా చేయలేరు, ఎవరు చేయలేరు, అది అవ్వదు కూడా. ఓకేనా? అవును సార్.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా మళ్ళీ ఎవరు హ్యాండ్ చేశారు? యాకయ్య గారు మీకు అన్మ్యూట్ సార్ చేశాను, గుడ్ ఒకసారి మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వర్మ గారు చెప్పండి సార్. హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మాట్లాడండి సార్ యాకయ్య గారు. సార్ కోచింగ్ మాస్టర్లకు గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్ నాకు ఏంటంటే సార్ కొత్త భద్రాచలంలో ఏ తారీఖు సార్ మనకున్నది? రేపే సార్. సార్ మన అంటే ఒక 3-4 మెంబర్స్ అక్కడి నుంచి పాల్వంచి నుంచి అటెండ్ అవుతారు సార్. వర్మ గారితో ఒకసారి మీరు మిశ్రో గారితో కానీ వర్మ గారితో కానీ మాట్లాడండి, ఆ విషయం మీకు లొకేషన్ రేపు చెప్తారు. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. బుధవారము భద్రాచలము మనుగూరు, గురువారము వరంగల్ పాషా గారి టీము, ఇక్కడ మన మనుగూరు రాజు గారి టీము, తర్వాత శుక్రశని హైదరాబాద్లో, అవి ఇంకా లొకేషన్స్ కన్ఫర్మ్ కాలేదు. సండే విజయవాడ. ఇది సార్ ప్రోగ్రామ్. ఓకేనా సార్? క్లోజ్ చేద్దామా? హలో సార్ నేను మాట్లాడేది వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఇందాక సిగ్నల్ లేనట్టుంది మీ దగ్గర. అవును సార్ మారేడుమిల్లిలో ఉన్నాము సార్. ఓకే సార్, క్లోజ్ చేసేద్దాంలేండి. హిందీ జూమ్ మీటింగ్ ఇవాళ లేదు, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మాట్లాడండి, మీరు ఏదైనా మాట్లాడితే ఒక 2 నిమిషాలు మాట్లాడండి, పర్లేదు. లేదు సార్, అదే సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది. మిశ్రో గారు లింక్ పెట్టారండి ఇప్పుడు, హిందీ జూమ్ మీటింగ్ లింక్ వచ్చేసింది గ్రూప్ లో. లింక్ మీకు ఎందుకు పెట్టామనంటే రేపటి నుంచి అది కంటిన్యూగా ఒకటే లింక్ సార్. మన మహేశ్వరి మేడం అడిగారు. అవును నేను ఫార్వర్డ్ చేశాను అదే. మరి ఇప్పుడు ఆవిడకి చెప్పండి, ఇవాళ లేదు రేపటి నుంచి రెగ్యులర్ అని చెప్పండి. సార్ ఎందుకంటే నార్త్ వాళ్ళు అందరూ కూడా 2 days లీవ్ ఇవ్వమంటే నిన్న ఇవాళ లీవ్ ఇచ్చారట సార్. దివాళీ సెలబ్రేషన్స్ కానీ రేపటి నుంచి రెగ్యులర్. మేడం చెప్పండి ఆ విషయం. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ సార్. మహేష్ గారు మీరు కంటిన్యూ చేయండి. నాగరాజ్ గారు అడిగారు సార్ విజయవాడలో ఎక్కడ మీటింగ్ అనేది. సార్ మీకు ముగ్గురిట్లో ఎవరిదైనా కాంటాక్ట్ ఉంటే కాంటాక్ట్ కాండి సార్ వాళ్ళకి. నాగరాజ్ గారు సార్ లొకేషన్స్ ఇంకా ఫైనల్ అవ్వలేదు ఏది కూడా. అవును సార్. లొకేషన్స్ ఫైనల్ అయిన తర్వాత మనం చెప్పడం కొద్ది. ఓకే సార్. తర్వాత ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్ఫోకి యాక్సెప్ట్ చేశారు బిట్మార్ట్ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్సెప్ట్ చేశారు. ఈ 2 days లోనే వెరిఫై చేసి నాకు తెలిసి 29th మన ఎంఎల్సీ లిస్టింగ్ మన ఇన్ఫో చేంజింగ్ ఒకేసారి అవ్వడానికి అవకాశం ఉంది సార్. ఇంకో 90%. వెరీ గుడ్. ఎప్పుడైతే మన మదర్ ఎక్స్చేంజ్ లో చేంజ్ అవుతుందో అక్కడి నుంచి ప్రతి దానికి అప్లై చేసుకొని మిగతావన్నీ కూడా మారుస్తారు. కేబీసీ ఇన్ఫోనా సార్? కేబీసీ ఇన్ఫో మనకి 1440 కోట్లది బ్లాక్ చైన్ లో నాటిలోనే మారింది కానీ ఎక్స్చేంజ్ లో మారలేదు సార్. అది మారితే కొంచెం గట్టిగా ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఇప్పుడే జస్ట్ న్యూస్ రెడ్డి గారు మెసేజ్ పెట్టారు. మనకి వీలైతే మ్యాక్సిమం 90% ఎంఎన్సీతో పాటు చేంజింగ్ ఉంటుంది సార్. ఓకే, నిజంగా చాలా పెద్ద న్యూస్ సార్ ఇది. అది కానీ మారింది అని అంటే మనకి 100% మంచి రోజులు వచ్చినాయి సార్. మరి ఇంకా ఎందుకు రాంగ్ డైలాగులు అనవసరం సార్. ఇవన్నీ గుడ్ న్యూస్ లో మీరు జూమ్ లో చెప్తా ఉండండి. వాళ్ళు ఏమో డౌన్ లైన్ లో కేబీసీ కొనండి, ఎంఎన్సీలు కొనండి, డాలర్లు ఏమో దొరకట్లేవు. షార్ట్ అయింది. అదొక పెద్ద తలపోటు అయిపోయింది డాలర్లలో. ఐఎన్ఆర్ తోనైతే పోలేదు, డాలర్ యూఎస్డిటీ కాబట్టి. ఇన్ఫో మారిన తర్వాత మీకు ఒక అందరికి లైన్ లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నా కొడుకు కూడా ఏమీ పీకలేడు. 100% కేబీసీ ఉన్న ప్రతి ఒక్కడు కూడా అదృష్టవంతుడే. వర్మ గారి కోపం వచ్చింది. గారు చెప్పింది అక్షరాల సత్యం సార్. 100% బెనర్జీ గారు ఇందాక అన్నది ఎందుకని అనేసి అంటే ఎవడెవడో ఏదో ఇప్పుడు కొత్తగా వస్తున్నారు, ఏదో పేలుతున్నారు, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మహేష్ గారు అన్నట్టు. కానీ బెనర్జీ గారికి అంత సైలెంట్ గా అంత ఎనర్జీగా తిరిగే మనిషికి కూడా కోపం వస్తుంది.
కానీ అవసరం లేదు, కొన్ని రోజులు కంట్రోల్ చేయండి. వాళ్ళ కోపమే వాళ్ళకి శత్రువు అయిపోద్ది. ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు. వదిలేయండి సార్. నేను ఫస్ట్ టైం మాట్లాడితే వింటున్నాను. వర్మ గారు కూల్ గా ఉండేవారు కూడా ఈ రోజు అంత వడవాడిల్లంటే మరి ఎంత ఫ్రస్ట్రేషన్ లో నిజమే సార్. ఉంటారు. అంటే లేదు సార్. భాషా గారు సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ వచ్చాయి. లిక్విడిటీ ఉంటే, మూలధనం ఉంటే బ్రహ్మాండంగా పెరుగుతుంది అనే ఒక వ్యక్తి లిక్విడిటీ 0 కూడా తీసేస్తే మేము లిక్విడిటీ పెట్టుకొని ఇప్పుడు రన్ చేస్తున్నాం సార్ కేబీసీని. ఆ లిక్విడిటీ ఎందుకు చేశాడు అనేది నా కొడుకు తెలీదా? ఎందుకు అవన్నీ? అందుకని సార్ మహేష్ గారు అన్నట్టు వదిలేయండి సార్, కొన్ని రోజులే, ఎక్కువ అవసరం లేదు సార్. మనం మాట్లాడడానికి చాలా ఉంది. టైం సార్. కొద్దిగా మనకి ఈ బిజీ అయిపోయిన తర్వాత అప్పుడు చాలా ఉంటుంది సార్. ఇంత సార్ లిక్విడిటీ ఉంటే కాయిన్ ఎక్కడికో వెళ్తుంది అన్న మనిషి లిక్విడిటీ ఎందుకు తీసాడు? బాగుపడడం ఇష్టం లేదు సార్ ఎదుటి సార్. ఇంకొకటి, కేవీసీకి స్వాపింగ్ అంట. అంటే ఒరిజినల్ కాయిన్ కూడా మీ దగ్గర ఉండకూడదు, దాన్ని కూడా దోచేసి మళ్ళీ డిజిటల్ నెంబర్ ఇస్తానని చెప్పడమే. డిజిటల్ నెంబర్ వచ్చేస్తుంది. ఎదుటి వాళ్ళు బాగుపడడం కొంతమందికి ఇష్టం లేదు, అందుకనేసి తీసేశారు. సరే, కేబీసీ కొన్నోళ్ళ మీద శత్రుత్వమా లేదంటే కొడుకు మీద శత్రుత్వం మనకు తెలియదు, కానీ ఆ పేరు కూడా వినడానికి కానీ ఆ పేరు కూడా ఉండటానికి కానీ ఇష్టం లేకుండా తయారైపోతున్న రోజు దరిద్రంగా. ఇంకా అలాంటి వాడి గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్, వదిలేయండి. మనం మాట్లాడే ఇది ఉంది, చెప్తాం. మనం ఈ కొంచెం బిజీ అయిపోయిన తర్వాత ఎవరిని ఫాలో అవుతున్నారు సార్? జనాలకు తెలీదా? ఎవరిని ఫాలో అవుతున్నారు ప్రతిరోజు? అవును సార్. ఆ డబ్బులు ఎప్పుడు స్టార్ట్ అయింది? మనం పెట్టిన తర్వాత ఆ డబ్బులు స్టార్ట్ అవుతుంది, మనం పెట్టిన తర్వాత బైండ్లు స్టార్ట్ అవుతున్నాయి, మనం పెట్టిన తర్వాత పదాలు స్టార్ట్ అవుతున్నాయి. అవును సార్. యూటిలిటీ అంటే ఏదో నేను చూపిస్తాను. 300 ప్రాజెక్టుల ఒక్కటి చేయడం చేత కాలేదు. పెన్ను పేపర్ కాదు, మాటలతో చెప్పేసి చెప్పిన రోజు క్లోజ్ అయిపోతున్నాయి. జనాల దగ్గర డబ్బులు దొబ్బిన తర్వాత కొన్ని వందల ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రతిరోజు జెన్యున్ గా పబ్లిక్ లో తిరుగుతున్నాం. మనం ప్రతిరోజు జూమ్ పెడుతున్నాము, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాము, కామెంట్లు చదువుతున్నాము. ఏం మ్యూట్ లో పెట్టుకోలే కదా సార్, ప్రతి ఒక్కరు కూడా లైవ్ లో చెప్తున్నాం కదా మనము. మహేష్ గారు సార్ మనము ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలుసు. ఎంతమంది చీ అంటుంటే మనం కవర్ చేస్తున్నాం, ఇంకా వీళ్ళకి అర్థం కావడం లేదు. సార్ మీకు ఒక మాట చెప్తున్నాను, వెయిట్ చేయండి మనం చెప్తున్నాను, చెప్పినందుకు చెప్తున్నాను సార్. ఈ రోజుకి స్టిల్ నౌ ఇప్పుడు కూడా ఎన్నో కేసులు ఈ రోజు కూడా ఆపుతున్నాము, తెలుసా మీకు? విత్ ప్రూఫ్ చూపించిన నేను 100% సార్. అంటే వీళ్ళు మన కోసం సార్ ఒక మాట మూనెక్స్ ఎక్స్చేంజ్ కోసం తిరుగుతూ కూడా ఈ సంస్థని కవరింగ్ చేస్తున్నాం ఇంకా మనం. ఎందుకంటే ఇప్పటికైనా ఏదో ఒకటి చేస్తాడు దరిద్రుడు, ఇప్పటికైనా కర్మ ఫలితం అనిపిస్తున్నాడు కదా, జ్ఞానం వచ్చిందని ఒక ఆలోచనతోనే, వేరేదేం కాదు. అవును, వాడు ఒకప్పుడు అన్నాడు కదా, కేసు పెట్టుకుంటే ఏమైతుంది, 4 కోట్లు 5 కోట్లు పడేసి నేను బయటకు వచ్చేస్తాను అన్నాడు కదా. నా ఎక్స్పీరియన్స్ మనం ఎప్పుడైతే ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి ఏం చేద్దాం అంటే డిసెంబర్ వరకు వెయిట్ చేయండి, ఏమన్నా మంచి జరుగుద్దేమో చూడండి అనే చెప్తున్నాం ఈ రోజుకి కూడా. కర్మ సార్, కర్మ అనేది పీక మీదకి వస్తే ఎవరు ఏం చేయలేము సార్, మనం కూడా ఏమి సహాయం చేయలేము. అంతే, వదిలేసేయండి సార్. మనకి ఇప్పుడు ఆ వేస్ట్ టైము, ఈలోపు క్లోజ్ చేద్దాం. మిశ్రావు గారు సార్, ఇందాక మీరు మాట్లాడారు కదా, మళ్ళీ రేజ్ చేశారు. ఓకే సార్, ఒకసారి క్లోజ్ చేద్దాం. 8:32 అయిపోయింది, క్లోజ్ చేసేయండి సార్. ఓకే సార్. ఎవ్రీబడి గుడ్ నైట్ సార్. మోనెక్స్ మోర్ ఎర్నింగ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.